మరి క్రైస్తవం సమాజం కోసం, క్రైస్తవుల కోసం ఒక యుద్ధమే చేస్తున్నారు మీరు. అంటే ఎందుకు అంత పోరాటం చేయాల్సినంత అవసరం ఏంటి? పొద్దున్న లేసిన దగ్గర నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభుని అమ్మా బుద్ధులు తిడుతున్నారు. గమనించండి, ఏ గుళ్ళోనూ దెయ్యాలు ఉండవు, ప్రతి చర్చిలో దెయ్యాలు ఉంటాయి. అంత విరుచుకు పడుతున్నారు కదా హిందువుల మీద, అంత విరుచుకు పడుతున్నారు. ఏంటి మీ వెనక ధైర్యం ఏంటి? అసలు మీకు ఎవరున్నారు? దానికి నేను భయపడినా. ఈ ఉడత ఊపులకి తాటాకి చప్పులకి నేను భయపడే వ్యక్తిని కాదు. చూసుకుంటూనే ఉండలేకపోతున్నాను. ఇప్పుడు నా బిడ్డ జోలికి ఎవడైనా వస్తే నేను ఊరుకోను కదా, లేకపోతే నా భార్య జోలికి ఎవడైనా వస్తే నేను ఊరుకోను. మా అమ్మ నాన్న ఎవడైనా ఏదైనా అంటే నేను ఊరుకోను కదా. క్రైస్తవ సంఘాన్ని కానీ, లేకపోతే క్రీస్తుని కానీ, మరియ తల్లిని కానీ, బైబిల్ గ్రంథాన్ని కానీ, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అపోస్తులను కానీ, ప్రవక్తలను కానీ, క్రైస్తవ్యాన్ని కానీ ఏమన్నా అంటే నేను ఊరుకోను. నేను క్రైస్తవ సంఘం పెడుతున్నటువంటి తిండి తింటున్నాను. మరి క్రైస్తవులకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇంటి ముందు ఉండే కుక్కే మొరుగుతుంది కదా. మనం ఒక ముద్ద అన్నం పెట్టినప్పుడు ఇంటి ముందు ఉండే కుక్క ఖచ్చితంగా మొరుగుతుంది ఎవరైనా మన ఇంటి మీదకి వచ్చినప్పుడు. అలాంటిది ఈ రోజు ఈ స్థితిలో నేను ఉండడానికి కారణమైనటువంటి క్రైస్తవం మీద ఎందుకు హిందువుల మీద ఎక్కువ దోషణలు చేస్తారు? భారతదేశంలో ఏం చేస్తున్నారో మీకు తెలియదా? జై శ్రీరామ్ అనకపోతే ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు అంటున్నారు. భారతదేశ రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంగా మారుస్తామంటున్నారు. ఇలా జరుగుతున్న వాటికి ఆద్యం పోసింది క్రిస్టియానిటీలో ఉన్నటువంటి మీలాంటి పాస్టర్లే. చర్చిలోకి వచ్చే వాళ్ళకి వాళ్ళ గురించి మేము ఎందుకు చెప్తాం? మీకు ఇంకో విషయం చెప్తాం. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. అన్య దేవతల పేరు కూడా మీరు నోటితో ఎత్తొద్దు అని చెప్తా ఉంది. కానీ ఇవాళ ఏ తప్పు చేయని, ఏ పాపం ఎరగని క్రీస్తు గురించి వాళ్ళు నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. కాబట్టే వాళ్ళ భాగవతాలు బయట పెట్టే క్రమంలో వాళ్ళ దేవుడి గురించి మేము మాట్లాడతాం. ఇవాళ బైబిల్ గ్రంథాన్ని విమర్శించడానికి ముందు వీళ్ళ గ్రంథాలను వీళ్ళు ఒక్కొక్క గ్రంథాన్ని చదివి వినిపించమని చెప్పండి. నేను వాళ్ళు అడుగుతున్నానండి. రామాయణ మహాభారతం ఎన్నిసార్లు చదివారు మీరు? ఎవరు? మీరు ఎన్నిసార్లు? రామాయణ మహాభారతం గురించి చదివి తెలుసుకునేంత చరిత్ర ఏమి లేదు అక్కడ. చిరంజీవి స్వామి హిందువే కదా, ఓం నమ శివాయ అని చెప్పించాడు ఆయనతో. ఎందుకని చెప్పడు ఆయన? వైష్ణవులు శివుణ్ణి ఒప్పుకుంటారా? శైవులు విష్ణువుని ఒప్పుకుంటారా? వాళ్ళు బైబిల్ గురించి మాట్లాడితే ఊరుకో. మేము హిందువులను ప్రేమిస్తున్నానని నేను 100 సార్లు చెప్తున్నాను. ఈ శశి మీడియా సాక్షిగా చెప్తున్నాను. అయ్యప్ప స్వాముల్ని దీక్ష పెట్టుకుంటారు కదా అయ్యప్ప స్వాములు, భిక్షకి రమ్మనండి, నా ఇంట్లో భిక్ష ఏర్పాటు చేస్తాను నేను. మీరు ఇలా విరుచుకు పడుతున్నారు, ఖచ్చితంగా విరుచుకు పడుతున్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క హిట్ లిస్ట్ లో మీరు ఉన్నారు, తెలుసా మీకు? అది బీజేపీ ఎన్నో ఈ పాటికే బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి. బ్రదర్ నేను విషయం చంపేస్తామని బెదిరింపు కాల్స్. బీజేపీ ఆర్ఎస్ఎస్, బహుశా బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మీ మీద ఇంకా 100% ఫోకస్ పెట్టలేదేమో నాకు అనిపిస్తుంది. బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు నన్ను రాధా మనోహర్ దాస్ తో మాట్లాడి మీలాంటి వారికి ఒక 10 లక్షలు 15 లక్షలు ఆర్థిక సాయం చేపిస్తా, హిందూయిజంలోకి వెళ్ళిపోతారా? ఆడే రోడ్డు పక్కన చెక్కల వేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఇట్లా ఆడు నాకేమిస్తాడు? వాడికి ఏమన్నా కావాలని అడగండి, నేను ఇస్తాను. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. నేను భాను మేకల. ఈరోజు ఒక ప్రముఖ పాస్టర్తో నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. మీ అందరికీ తెలుసు, ప్రస్తుతం క్రైస్తవం గురించి, క్రైస్తవ సమాజంలో క్రిస్టియన్ల మీద జరుగుతున్నటువంటి చాలా దాడులు అవ్వచ్చు, చాలా ఎటకారపు మాటలు అవ్వచ్చు. చాలా మంది పెద్ద పెద్ద దైవ సేవకులు ఉన్నా కూడా క్రైస్తవ సమాజం కోసం, క్రైస్తవుల కోసం మాట్లాడలేని పరిస్థితి నేటి సమాజంలో ఉంది. అలాంటి క్రైస్తవత్వం గురించి ఎవరెవరైతే హిందువులు క్రైస్తవ సమాజాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారో, క్రైస్తవ సమాజం మీద ఆరోపణలు చేస్తూ పాస్టర్లు అందరూ దొంగలని ఎవరైతే మాట్లాడుతున్నారో, అలాంటి వారికి ధీటుగా ఒక యుద్ధమే చేస్తున్నటువంటి ఆ పాస్టర్తో నేను ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఆయన 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా సుపరిచితమైనటువంటి వ్యక్తి. కొత్తగా నేనైతే పరిచయం చేయాల్సినంత అవసరం లేదు. మీరే చూడండి. అన్నా నమస్తే. నమస్తే బాగున్నా. ఎలా ఉన్నారు? బాగున్నా. అంటే క్రైస్తవ సమాజం కోసం ఎవరు అంటే పెద్ద పెద్ద పాస్టర్లు చాలా మంది ఉన్నా కూడా ఒక చిన్న స్థాయి వ్యక్తి మీరు. అంటే పేరైతే 2 తెలుగు రాష్ట్రాల్లో తెలిసినా కూడా ఆర్థికంగా మీరు వెనకబడినటువంటి పాస్టరే మీరు, అవునా కదా? మరి క్రైస్తవం సమాజం కోసం, క్రైస్తవుల కోసం ఒక యుద్ధమే చేస్తున్నారు మీరు. అంటే ఎందుకు అంత పోరాటం చేయాల్సినంత అవసరం ఏంటి? నా కుటుంబానికి కష్టం వస్తే నేనే కదన్నా మాట్లాడాల్సింది.
నేను ఒక క్రైస్తవుణ్ణి, నేను ఒక చర్చ్ పాస్టర్ని, క్రైస్తవ సంఘానికి నేను ఒక ప్రతినిధిగా ఉన్నాను. మరి క్రైస్తవుల గురించి మాట్లాడేటప్పుడు దానికి సమాధానం చెప్పాల్సింది నేనే కదా. ఎవరో వస్తారు, లేదు ఎవరు చెప్పట్లేదు అని చూసైతే నేను ఆగలేను. నేనున్నాను కదా, నేను కూడా ఒక క్రైస్తవునే కదా, ఖచ్చితంగా నేను సమాధానం చెప్తాను. ఇప్పుడు డబ్బున్న పాస్టర్లు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి బెల్లంపల్లి ప్రవీణ్ గారు, కల్వరి సతీష్ కుమార్ గారు, రాజమండ్రి జాన్ వెస్లీ గారు, వీళ్ళందరూ ఫైనాన్షియల్ గా అంటే వేల మంది వాళ్ళు ఒక బహిరంగ సభలు పెడితే కూడా వేల మంది క్రైస్తవులు వస్తారు. సో వాళ్ళకి ఏదైనా అయినా కూడా చాలా పెద్ద విశ్వాసులు ఉంటారు, మీ క్రిస్టియానికి సంబంధించినటువంటి సంఘస్థులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు, వాళ్ళ వెనక డబ్బు కూడా ఉంది. మరి మీ వెనక డబ్బు లేదు, ఏదైనా కేసులు అవుతాయి, మీ మీద దాడులు జరుగుతాయి, ఆల్రెడీ దాడులు చేసే ఉద్దేశంలో కూడా చాలా మంది ఉన్నారనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. మరి వీటన్నిటి నుంచి మీరు ఎలా బయటపడతారు? ఏంటి మీ యొక్క ధైర్యం ఏంటి, మీ యొక్క సపోర్ట్ ఏంటి, అసలు ఏంటి? విరుచుకు పడుతున్నారు కదా హిందువుల మీద, అంత విరుచుకు పడుతున్నారు, ఏంటి మీ వెనక ధైర్యం ఏంటి, అసలు మీకు ఎవరున్నారు? అన్న, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మనుషులను నమ్ముకుంటూ వ్యర్థము, రాజులను ఆశ్రయించుట వ్యర్థము, యెహోవా యందు విశ్వాసం ఉంచువాడు ధన్యుడు అని బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. నేను తప్పు మాట్లాడను. మొదటిది, తప్పు అని ఏదైనా ఒక మాట నాకు అనిపిస్తే అసలు ముందు నేను దాన్ని మాట్లాడను. నేను వాదించే తప్పు అయితే నేను మాట్లాడను. నేను సత్యం పక్షాన్ని నిలవబడ్డప్పుడు, నిజాయితీ పక్షాన్ని నిలవబడి మాట్లాడేటప్పుడు ఎదుటున్నది ఎవడైనా సరే నాకు అనవసరం. రెండవది, ఇక కొడతారు తిడతారు అని అంటారా, దానికి నేను భయపడినా. ఈ ఉడత ఊపులకి తాటాకి చప్పులకి నేను భయపడే వ్యక్తిని కాదు. బెల్లంపల్లి ప్రవీణ్ గారు కావచ్చు, లేకపోతే జాన్ వెస్లీ గారు కావచ్చు, లేకపోతే కల్వర్ టెంపుల్ సతీష్ గారు కావచ్చు, వారికి కష్టం అనిపించట్లేదు. మరి క్రైస్తవుల మీద ఇంత పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నా అదెందుకు వారి హృదయాలను కదిలించట్లేదు. కానీ నా మనసు ఆగట్లేదు, చూసుకుంటూనే ఉండలేకపోతున్నాను. ఇప్పుడు నా బిడ్డ జోలికి ఎవడైనా వస్తే నేను ఊరుకోను కదా, లేకపోతే నా భార్య జోలికి ఎవడైనా వస్తే నేను ఊరుకోను కదా, మా అమ్మ నాన్న ఎవడైనా ఏదైనా అంటే నేను ఊరుకోను కదా. క్రైస్తవ సంఘాన్ని కానీ, లేకపోతే క్రీస్తుని కానీ, మరియ తల్లిని కానీ, బైబిల్ గ్రంథాన్ని కానీ, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అపోస్తులను కానీ, ప్రవక్తలను కానీ, క్రైస్తవ్యాన్ని కానీ ఏమన్నా అంటే నేను ఊరుకోను. అది నా వ్యక్తిత్వం. వాళ్ళు అలా ఎందుకు లేరు అని అంటే అది వాళ్ళకే తెలియాలి. మరి నేను అన్నం తింటున్నాను అంటే ఈరోజు నాకు క్రైస్తవమే ఒక ముద్ద అన్నం పెడుతుంది. ఈరోజు నాకున్న ఈ పేరు యేసుక్రీస్తు ప్రభువును బట్టి వచ్చిన పేరే. ఈరోజు నేను కలిగి ఉన్నవన్నీ కూడా దేవుడు నాకు ఇచ్చినవే. నేను క్రైస్తవ సంఘానికి చాలా రుణపడి ఉన్నాను. నేను క్రైస్తవ సంఘం పెడుతున్నటువంటి తిండి తింటున్నాను. మరి క్రైస్తవులకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇంటి ముందు ఉండే కుక్కే మురుగుతుంది కదా. మనం ఒక ముద్ద అన్నం పెట్టినప్పుడు ఇంటి ముందు ఉండే కుక్క ఖచ్చితంగా మురుగుతుంది ఎవరైనా మన ఇంటి మీదకి వచ్చినప్పుడు. అలాంటిది ఈ రోజు ఈ స్థితిలో నేను ఉండడానికి కారణమైనటువంటి క్రైస్తవం మీద తోడేళ్ళు వచ్చి పడుతున్నాయి, లేకపోతే దున్నపోతులు వచ్చి పడుతున్నాయి, లేకపోతే ఎద్దులు వచ్చి పడతా ఉన్నాయి, లేకపోతే ఎలుగుబంట్లు వచ్చి పడతా ఉన్నాయి, లేకపోతే పులులు సింహాలు వచ్చి పడతా ఉన్నాయి. కనీసం కాపలాగా ఉండే కుక్కలాగన్నా మొరగాలి కదా. క్రైస్తవ సమాజాన్ని కాపాడుకోవడానికి మేము ఉన్నామని చెప్పాలి, కనీసం ఎదురు తిరగాలి కదా. సంఘానికి కాపరిగా ఉన్నాను, సంఘాలకు కాపరిగా ఉండమని దేవుడు మాకు చెప్పాడు. సంఘానికి ఏదైనా కీడు జరుగుతుంది అని అంటే ఎదురు నిలబడాల్సింది మేమే కదా. అందుకు నేను నిలబడుతున్నాను. ఎందుకు హ్యాపీగా మీకు ఒక 2 సంఘాలు ఉన్నాయి, ఆల్రెడీ పేరు వచ్చింది, ఆ పేరుని చక్కగా మీరు సభలు పెట్టుకుంటే అట్లా మీ నమ్మినటువంటి దేవుణ్ణి ఇంకా ఎక్కువగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఆ దిశగా మీరు అడుగులు వేయకుండా ఎందుకు హిందువుల మీద ఎక్కువ దోషణలు చేస్తారు? అన్న, నేను హిందువుల జోలికి ఎప్పుడు వెళ్ళనన్నా. హిందువులను నేను ఎప్పుడు నోరు తెరిచి మాట కూడా అన్నా. నేను హిందుత్వం పేరుతో క్రైస్తవుల్ని హిందుత్వం పేరుతో క్రైస్తవుల్ని, ముస్లింస్ ని, దళితుల్ని భారతదేశంలో ఏం చేస్తున్నారో మీకు తెలియదా? జై శ్రీరామ్ అనకపోతే ఈ దేశంలో ఉండడానికి వీల్లేదంటున్నారు. భారతదేశ రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంగా మారుస్తామంటున్నారు. రాజ్యాంగంలో ఉన్నటువంటి మత స్వేచ్ఛ అనే హక్కును పేకల మీద కత్తి పెట్టి మత మార్పిడి నిరోధక బిల్లులు తీసుకుని వచ్చారు. ప్రపంచంలో 200-300 కోట్ల మంది ప్రజలు ప్రాణం కంటే ఎక్కువగా ఆరాధించే క్రీస్తు గురించి అత్యంత నీచంగా, అసభ్యంగా మాట్లాడుతున్నారు. పరిశుద్ధ గ్రంథంగా పిలువబడే దైవ గ్రంథాన్ని కాళ్ళ కిందే తొక్కుతున్నారు, మురిక్కాలలో పడేస్తున్నారు, నిప్పు పెట్టి తగలబెడుతున్నారు. చెప్పులు వేసుకుని కనీసం లోపలికి రావాలంటే భయపడే దేవాలయాల మీద, చర్చిల మీద పెట్రోల్ పోసి తగలబెడుతున్నారు. క్రైస్తవ ఆడబిడ్డల్ని నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగిస్తున్నారు. క్రైస్తవ ఆడబిడ్డల్ని మానభంగాలు చేస్తున్నారు. క్రైస్తవ ఆడబిడ్డల్ని నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారు. జరుగుతున్న వాటికి ఆద్యం పోసింది క్రిస్టియానిటీలో ఉన్నటువంటి మీలాంటి పాస్టర్లే. మీరు మీ సేవ చేయకుండా, మీరు నమ్మినటువంటి దేవుణ్ణి మీరు ప్రచారం చేసుకోకుండా, ఆ హిందూ దేవుడు ఎట్లాగా, ఈ హిందూ దేవత ఎట్లాగా, వాళ్ళు ఎట్లా, వీళ్ళు ఎట్లా అనబట్టే ఈ రోజు హిందువులు చాలా క్రైస్తవ్యం మీద తిరగబడుతున్నారు. మీ వాదన పూర్తిగా అసంబద్ధం, అది అవివేకం. రెండవది అది పూర్తిగా తప్పు కూడా. ఎందుకంటే
ఏ చర్చ్ పాస్టర్ కూడా ప్రార్థనా మందిరం లోపల క్రీస్తు గురించి మాత్రమే మాట్లాడతాడు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యం గురించి మాత్రమే ప్రకటిస్తాడు, మంచి చెబుతాడు, మంచి గురించి బోధిస్తాడు. హిందువులకు సంబంధించినటువంటి దేవతల గురించి కానీ దేవుళ్ళ గురించి కానీ బలిపీఠాల మీద పరిశుద్ధ స్థలాల్లో నిలవబడి మాట్లాడాల్సినటువంటి కర్మ మాకు పట్టలేదు అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం మీ ఉంచుకోండి. మాటలకు నేను ఈ విషయంలో అగ్రి అవను. మీరు మాట్లాడబట్టే ఈరోజు చాలా మంది మిమ్మల్ని ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు, మీలాంటి పాస్టర్స్ మీద ఎందుకు విరుచుకు పడుతున్నారు, ఎందుకు మీరు వాళ్ళని కించపరిచి వాళ్ళ విమర్శలు చేయబట్టే వాళ్ళు కూడా మీ గ్రంథాల్లో ఉన్నటువంటి తప్పులను వెతికి మీలాంటి పాస్టర్స్ బైబిల్ బోధకులు అని చెప్తారు. బైబిల్ గ్రంథంలో ఒక 100 తరాలు వెతికినా దేవుడు చేసిన తప్పు కనపడదు, దేవుడు మాట్లాడిన తప్పు కనపడదు, దేవుడు చేయమని చెప్పిన తప్పు కనపడదు. బైబిల్ గ్రంథంలో బూతులు లేవు, బైబిల్ గ్రంథంలో తప్పులు లేవు. బైబిల్ గ్రంథంలో సాధారణమైనటువంటి మనుషులు చేసినటువంటి తప్పులు ఏమైనా ఉంటే ఉండొచ్చు, అది హిస్టరీ కూడా అందులో ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ అనే దేశం గురించి బైబిల్లో రాయబడింది. ఇజ్రాయెల్ హిస్టరీ చూసినప్పుడు కూడా అదే ఉంటుంది యాస్టేజ్ గా. అలాగే ఈజిప్ట్ గురించి రాయబడింది, ఈజిప్ట్ హిస్టరీ చూసినప్పుడు అలాగే ఉంటుంది. ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు అని అడిగితే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆయనకంటే ముందు రోసే గారు, ఆయనకంటే ముందు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. ఇది హిస్టరీ, ఇది మారదు. బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది రాజులకు సంబంధించినటువంటి చరిత్రలు ఉన్నాయి, భూమి మీద బ్రతికినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి జీవితాలు ఉన్నాయి. రాబోయే తరాలకు బుద్ధి కలగడం కోసం వాళ్ళు చేసినటువంటి తప్పుల గురించి కూడా రాస్తారు తప్ప బైబిల్ గ్రంథంలో దేవుడు చేయించినటువంటి పనులు కావవి. అవి మనుషులు, భక్తులుగా పిలువబడినటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఇష్టానుసారంగా బ్రతికినటువంటి మనుషులు కావచ్చు, రాయబడినటువంటి చరిత్రలు ఉన్నాయి. బైబిల్లో ఆ పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి తప్పు చేస్తుండొచ్చు, వ్యక్తుల సమూహం తప్పు చేస్తుండొచ్చు, కానీ దేవుడుగా పిలువబడినటువంటి క్రీస్తు కానీ పరిశుద్ధాత్ముడు కానీ ఇప్పుడు చేసిన తప్పే లేదు. నేను మళ్ళీ మీకు ఒక సమాధానం చెప్పాలి, నేను మీకు ఒక సమాధానం చెప్పాలి. రాధా మనోహర్ వాళ్ళకి ఎటువంటి బుర్ర లేకుండానే చదవకుండా బైబిల్ బూత్ పుస్తకం ఎవరు రాధా మనోహర్ దాస్ కావచ్చు, లేకపోతే కరుణాకర్ సుగ్నా కావచ్చు, లలిత్ కుమార్ కావచ్చు, లేకపోతే అంతకంటే ముందు మీరు అడిగిన విషయానికి నేను సమాధానం చెప్పాను. హిందూ దేవుళ్ళ మీద పడి మీరు ఏడుస్తున్నారు కాబట్టి వాళ్ళు క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నారు అని. హిందూ దేవుళ్ళ మీద పడి ఏడవలసిన కర్మ మాకు లేదు. అక్కడ ఏముంది సరుకు ఏడవడానికి? అక్కడ ఏం సరుకు ఉందని చెప్పి మేము ఏడవాలి. చర్చిలోకి వచ్చే వాళ్ళకి వాళ్ళ గురించి మేము ఎందుకు చెప్తాం? మీ ఇంకో విషయం చెప్తాం. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తా ఉంది, అన్య దేవతల పేరు కూడా మీరు నోటితో ఎత్తొద్దు అని చెప్తా ఉంది. కానీ ఇవాళ ఏ తప్పు చేయని, ఏ పాపం ఎరగని క్రీస్తు గురించి వాళ్ళు నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. కాబట్టే వాళ్ళ భాగవతాలు బయట పెట్టే క్రమంలో వాళ్ళ దేవుళ్ళ గురించి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ బైబిల్ గ్రంథంలో మనుషులు చేసిన తప్పులు ఉన్నాయేమో, మనుషులు చేసిన పాపాలు ఉన్నాయేమో, కానీ వీళ్ళ చరిత్రలో, వీళ్ళ పురాణాల్లో, వీళ్ళ వేదాల్లో, వీళ్ళ ఇతిహాసాల్లో, వీళ్ళకి సంబంధించినటువంటి రామాయణంలో కానీ మహాభారతంలో కానీ, వీళ్ళకి సంబంధించినటువంటి పురాణాల్లో కావచ్చు, శివపురాణం కావచ్చు, విష్ణు పురాణం కావచ్చు, బ్రహ్మ పురాణం కావచ్చు, వీళ్ళకి సంబంధించిన దేవుళ్ళు చేసినటువంటి ఆ దరిద్ర పనుల గురించి మేము మాట్లాడాల్సి వస్తుంది అంటే దానికి వీళ్ళే కారణం. వీళ్ళు ఇవాళ బైబిల్ గ్రంథాన్ని విమర్శించడానికి ముందు వీళ్ళ గ్రంథాలను వీళ్ళు ఒక్కొక్క గ్రంథాన్ని చదివి వినిపించమని చెప్పండి. నేను వాళ్ళు అడుగుతున్నానండి, ఎవరు రామాయణ మహాభారతం గురించి చదివి తెలుసుకునేంత చరిత్ర ఏమి లేదు అక్కడ. బ్రాహ్మణులు కూర్చొని రాసుకున్నటువంటి కథలవి, బ్రాహ్మణులు కూర్చొని రాసుకున్నటువంటి కథలవి. ఏ కథల గురించి, ఏ విషయాల గురించి మీరు మాట్లాడుతున్నారు? భగవద్గీత హిందువులు ఇప్పుడు మీరు నేను ఒక విషయం చెప్తున్నాను వినండి. మా క్రైస్తవులకు బైబిలే ప్రమాణం, మీ హిందువులకి ఏం ప్రమాణం? భగవద్గీత మాత్రమే ఉందా? భగవద్గీత మాత్రమే ఉందా? మరి వేదాల సంగతి ఏంటి? రామాయణం సంగతి ఏంటి? మహాభారతం సంగతి ఏంటి? శివపురాణం సంగతి ఏంటి? దేవి భాగవతం సంగతి ఏంటి? బ్రహ్మ పురాణం సంగతి ఏంటి? విష్ణు పురాణం సంగతి ఏంటి? ఈ కథలన్నీ ఏంటి? వీటికి సంబంధించి ఇప్పుడు నేను చెప్పేది వినండి. నువ్వు కల్పితంగా పెట్టుకుంటావా, లేకపోతే ఇంకొక 100 పురాణాలు రాసుకో, మాకు సంబంధం లేని విషయం. చిన్నజీర స్వామి ఉన్నాడు, ఓం నమ శివాయ అని చెప్పించండి ఆయనతో. చిన్నజీర స్వామి హిందువే కదా, ఓం నమ శివాయ అని చెప్పించండి ఆయనతో. ఎందుకని చెప్పడు ఆయన? వైష్ణవులు శివుణ్ణి ఒప్పుకుంటారా? శైవులు విష్ణువుని ఒప్పుకుంటారా? వాళ్ళు పొడుచుకొని చచ్చిన రోజులు లేవా? వాళ్ళు నరుక్కొని చచ్చిన రోజులు లేవా? వాళ్ళు శివుడు ఎంతటి వాడు అని వైష్ణవులు అంటే, విష్ణువు ఎంతటి వాడు అని శైవులు అన్న రోజులు లేవా? వాళ్ళల్లో వాళ్ళకే ఒక ఆలోచన ఉండదు వాళ్ళకి. వాళ్ళు బైబిల్ గురించి మాట్లాడితే ఊరుకో,
బైబిల్ గురించి మాట్లాడితే ఊరుకోం. మీరు అంటున్నారు నన్ను చెప్పనివ్వండి, హిందూ గ్రంథాల గురించి మాట్లాడుతుంటే ఎందుకు అంత ఆవేశపడుతున్నారు ఎవరు? మీరు ఎందుకు ఖచ్చితంగా ఆవేశపడతాం. బైబిల్ గ్రంథాన్ని మీరు నమ్మినటువంటి దేవుడు ఎదుటి వారిని పట్ల ప్రేమ, సమాధానం, గౌరవంతో మాట్లాడాలని చెప్పి శత్రువునైనా ప్రేమించాలి. శత్రువులను కూడా ప్రేమిస్తాం, కానీ సైతాన్ని ప్రేమించం. శత్రువులను కూడా ప్రేమిస్తాం, శత్రువులను కూడా ప్రేమిస్తాం. పరంగా విమర్శలు చేయొచ్చు, కానీ శత్రువులను కూడా ప్రేమిస్తాం, కానీ సైతాన్ని ప్రేమించమని ప్రభు చెప్పలా. హిందువులు అంటే ఎందుకో ద్వేషంలా కనపడుతుంది నాకైతే. నా అత్తమావులు హిందువులు, నా బావమరిది హిందువు, నా ఇరుగు పొరుగు వాళ్ళు హిందువులు, నేనుండే వీధిలో ఉండే వాళ్ళందరూ హిందువులు, బాబాయ్ పిన్ని అని పిలుచుకునే వాళ్ళు హిందువులు. మీకు మొదటి నుంచి చెప్తున్నాను, నేను హిందువులకు వ్యతిరేకం కాదు. నేను హిందువులకు వ్యతిరేకం కాదు. నేను రాధా మనోహర్ దాస్ లాంటి ఒక చీడ పురుగుకి వ్యతిరేకం. ఇక్కడ నాదో ప్రశ్న ఉంది, అడగండి. మీ వీధిలో వాళ్ళంతా హిందువులు, ఇంట్లో వాళ్ళంతా హిందువులు? ఇంట్లో వాళ్ళు కాదు, నా ఇంట్లో ఏ హిందువు లేడు, నా బంధువుల్లో హిందువులు ఉన్నారు. మీ బంధువుల్లో హిందువులు? అవును. ముందు వాళ్ళని క్రైస్తవులకు మార్చారు. నేను చెప్పామా? మార్చండి మరి. మీరు క్రైస్తవ ధర్మాన్ని మేము సువార్త ప్రకటిస్తాం, సువార్త ప్రకటిస్తాం. విన్నవారికి నచ్చితే వస్తాడు, లేదు మా మామయ్యకి నచ్చలా, ఆయన రాముడికి దండం పెట్టుకుంటాడు, విష్ణువుకి దండం పెట్టుకుంటాడు, శివుడికి దండం పెట్టుకుంటాడు. ఆయనంత మాత్రాన నా భార్య తండ్రి కాకుండా పోతాడా? ఇంటికి వస్తాడు, కడుపు నిండా అన్నం తింటాడు, నచ్చితే ప్రేయర్ జరిగేటప్పుడు లోపలికి వచ్చి కూర్చుంటాడు, నచ్చకపోతే వెళ్ళిపోతాడు, గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకొచ్చుకుంటాడు. బంధుత్వాలను తెచ్చేసుకుంటావా ఆ మాత్రానికి? నేను ఒక విషయం చెప్తున్నానండి, క్రైస్తవులతోనే రిలేషను, క్రైస్తవులతోనే స్నేహం, క్రైస్తవులతోనే బంధుత్వం, మిగతా వాళ్ళు ఎవరితో కూడా మాకు ఏ సంబంధాలు లేవని మేము చెప్పామా? మీరు విన్నారా ఎక్కడైనా? మీరు విన్నారా ఎక్కడైనా? నేను చెప్పలేదు ఆ మాట. మేము హిందువులను ప్రేమిస్తున్నానని నేను 100 సార్లు చెప్తున్నాను. ఈ శశి మీడియా సాక్షిగా చెప్తున్నాను. అయ్యప్ప స్వాముల్ని దీక్ష పెట్టుకుంటారు కదా అయ్యప్ప స్వాములు, భిక్షకి రమ్మనండి, నా ఇంట్లో భిక్ష ఏర్పాటు చేస్తాను నేను. భవానీ మాలలో వేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, రమ్మనండి, వాళ్ళకి కావాల్సినటువంటి భోజనాలు ఏర్పాటు చేస్తాను నేను చెప్తున్నాను, వినండి. వాళ్ళ అంటే ఇక్కడ కాదు, హిందువులను భిక్షకు రమ్మనండి, అవును, లేకపోతే అయ్యప్ప స్వామి మాల వేసుకుని భిక్షకు రండి అని. అవును. మరి మీ బైబిల్లో అవి విగ్రహారాధన చేయకూడదు, ఎవరు? అన్ని మత నేను అన్నం పెడతానంటున్నాను. మరి ఇప్పుడు విగ్రహారాధకులకు అన్నం పెడతాను. విగ్రహారాధన చేయకూడదని రాసి పెట్టినప్పుడు వాళ్ళందరూ మీరు ఎలా భిక్ష పెడతారు? విగ్రహారాధన చేయనండి, లేకపోతే చెట్లకు దండం పెట్టుకోనండి, పుట్టకి దండం పెట్టుకోనండి, పాముకి దండం పెట్టుకోనండి, కుక్కకి దండం పెట్టుకోనండి, చేపకి దండం పెట్టుకోనండి, వాళ్ళకి వాళ్ళే దండం పెట్టుకోనండి, లేకపోతే తెగిపడ్డ లింగాలకి దండం పెట్టుకోనండి. మాకు సంబంధం లేదు. ఆకలితో ఇంటికి వస్తే కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తాం. దీనికి మతంతో సంబంధం లేదు. నేను చెప్తున్నాను, నేనేమంటున్నాను అంటే అయ్యప్ప మాలలో రమ్మనండి, ఏ ఇబ్బంది, అన్నం పెట్టి పంపిస్తాను. అన్నం పెట్టడానికి నాకు మతం ఎక్కడుంది? అన్నం పెట్టడానికి ఆకలికి మతం ఏంటి? మానవత్వానికి మతం ఏంటి? వాళ్ళు ఆకలితో ఉన్నారు అనుకోండి, నా ఇంటికి రండి, నా ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టి పంపిస్తాను. ఆకలికి ఏంటి మతం? ఆకలికి మతం ఏంటంటున్నాను. లేదు, ఈ బజార్లో ఉన్నాడు, నేను గుడి కట్టుకుంటున్నానండి, నేను పలానా టెంపుల్ కట్టుకుంటున్నాం, మాకు ఇంత సహాయం చేయండి, విరాళం చేయండి అని రమ్మనండి, నేను ఇచ్చి పంపిస్తాను. నేను హిందువులను ప్రేమిస్తున్నాను, హిందువుల దేవీ దేవతలను గౌరవిస్తున్నాను. నాతో ఎక్కడ సమస్య అంటే హిందువులకి, నాతో ఎక్కడంటే మీరు హిందువులు ప్రేమిస్తున్నారు, హిందూ దేవీ దేవతలను గౌరవిస్తున్నాను, పూజలు కూడా చేయండి. పూజలు చేస్తే కర్మ నాకే పట్టింది. నేను యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే పూజ చేస్తాను. హిందువులు ప్రేమించినప్పుడు తప్పలేదు, హిందువులు గౌరవించినప్పుడు తప్పలేదు, హిందూ దేవతలను గౌరవించినప్పుడు తప్పలేదు, అట్లాగే పూజ చేయండి. పూజకి గౌరవానికి మధ్య చాలా తేడా ఉంటుంది. వినండి, ఒక విషయం చెప్తున్నాను, వినండి. గౌరవిస్తాను, మిమ్మల్ని గౌరవిస్తున్నాను, మిమ్మల్ని పూజించాలా? మీ నాన్నగారు అంటే నాకు గౌరవం, మీ అమ్మగారు అంటే గౌరవం, వాళ్ళని పూజించాలా? ఎందుకు పూజిస్తాను? నేను దేవుణ్ణి మాత్రమే పూజిస్తాను, కించపరచట్లేదు అని చెప్తున్నాను. నేను యేసుక్రీస్తు ప్రభువును మాత్రమే సొంత రక్షకునిగా అంగీకరించాను. బ్రదర్, నేను రోడ్ల పక్కన ఎలా బతకాలో తెలియక తిరుక్కుంటా 4 రోడ్లన్నీ తిరిగి ఆ పని చేసి ఈ పని చేసి చివరికి సుఖంగా బతుకుదామని బైబిల్ పట్టుకోవాలా. నా వ్యక్తిగత జీవితంలో ఒక సాక్ష్యం ఉంది. యేసుక్రీస్తు ప్రభువు నిజంగా దేవుడు అని చెప్పి నా జీవితంలో జరిగిన ఆశ్చర్య కార్యాన్ని బట్టి నేను తెలుసుకున్నాను. ఆయనకి మాట్లాడే స్వభావం ఉంది. ఆయన 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 సృష్టికర్త అని నేను తెలుసుకున్నాను. నాకు ఆయన గురించి తెలిసిన తర్వాత, దేవుడు సృష్టికర్త ఆయనని తెలిసిన తర్వాత నేను ఇంకోరికి ఎందుకు పూజ చేస్తాను? నాకు అవసరం ఏంటి? గౌరవిస్తాను. నేను పూజించట్లేదు కాబట్టి అంటే అందరిని దూషించమని దాని అర్థం.
మరి పరోక్షంగా మీరు దూషణలు చేస్తున్నారు. దోషణ కాదు, ఎప్పుడైతే నా తల్లి జోలికి వస్తాడో, ఎప్పుడైతే నా తండ్రి జోలికి వస్తాడో నేను ఎదురు తిరుగుతాను. యేసుక్రీస్తు ప్రభు జోలికి ఎవడొచ్చినా ఎదురు తిరుగుతాను. పాస్టర్ల బూతులు మాట్లాడొచ్చు? ఎవరు పాస్టర్ల బూతులు మాట్లాడొచ్చు? మాట్లాడకూడదు. మరి మీరు అఘోరిని కొడుకు నా కొడుకు ఎందుకు మాట్లాడారు? నేను ఇంతకు ముందు 10 సంవత్సరాల నుంచి మీరు దేవుడి సేవ చేస్తూ అంటే ఎంత కోపం వచ్చినా కూడా బూతులు మాట్లాడకూడదు. నేను ఒక విషయం చెప్తాను. నేను ఒక విషయం చెప్తున్నాను. పాస్టర్ ఎవరు బూతులు మాట్లాడకూడదు. బూతుల ఎన్నో, పోకిరి మాటల ఎన్నో, సరస్వతి బైబిల్ చెప్పిందిగా, బైబిల్ చెప్పింది. వినండి బ్రదర్, వినండి బ్రదర్, వినండి. నేను యేసుక్రీస్తు ప్రభువును ప్రేమిస్తున్నాను. నేను ఎంతగా ప్రేమిస్తున్నాను అనంటే ఆయన్ని ఎవరైనా మాట అంటే తట్టుకోలేనంతగా ప్రేమిస్తున్నాను. ఆయన సంఘం జోలికి వస్తే తట్టుకోలేనంతగా ప్రేమిస్తున్నాను. వినండి, బూతులు మాట్లాడడం కాదు. దుష్టుడు వాడు నోటుకొచ్చినట్లుగా మాట్లాడితే వాడి మూర్ఖత్వం చొప్పున వాడికి సమాధానం చెప్పాల్సి రావచ్చు. అలాంటి కొన్ని సందర్భాల్లో నోరు తూలితే నేను తూలుండొచ్చు. దాన్ని నేనే సపోర్ట్ నేను సేవకుడినా కాదా అనేది నిర్ణయించాల్సింది క్రీస్తు, మీరు కాదు. ఎందుకంటే వినండి బ్రదర్, ఒక విషయం వినండి బ్రదర్, నేను చెప్పేది వినండి. మీరే చెప్తున్నారు తప్ప నన్ను ప్రశ్నలు అడగలేదు. మీ బైబిల్ బూతులు మాట్లాడమని చెప్పిందా? మీ బైబిల్ ఎదుటి వారిని దూషించమని చెప్పిందా? మీ బైబిల్ అసభ్యకరంగా ఎదుటివాడు ఎట్లా మాట్లాడినా కూడా వాడికి అదే బుద్ధి చెప్పమని చెప్పిందా? నా ప్రశ్న ఇంకా పూర్తి అవ్వాల. అఘోరి అనే అతను వాడెవడు బ్రదర్ మాట్లాడడానికి? అఘోరా అనేవాడు ఎవడు మాట్లాడడానికి? క్రైస్తవుల్ని, ముస్లింస్ని వినండి బ్రదర్, క్రైస్తవుల్ని, ముస్లింస్ని ముస్లింస్ని తలలు నరకమని చెప్తాడా? భారత రాజ్యాంగం హిందూ ధర్మం అలాగే చెప్పిందా? ప్రకటన స్వేచ్ఛ ఎలా ఉందో అట్లయితే మాట్లాడుతుందా? అఘోరి కూడా అలాగే ఉంది. క్రైస్తవుల్ని, ముస్లింస్ని తలలు నరకమని చెప్పే భావ ప్రకటన ఉందా? క్రైస్తవుల్ని, ముస్లింస్ ని ఓచకోతకొస్తామనే భావ ప్రకటన ఉందా? దర్గాలను కూల్చేస్తామని చెప్పడానికి వాడికి భావ ప్రకటన ఉందా? కనీసం 10 తలలైనా వినండి బ్రదర్, కనీసం 10 తలలైనా తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పడానికి వాడికి భావ ప్రకటన ఉందా? అలా నువ్వు చేసే తప్పురా అంటే మాత్రం బైబిల్ అవును, బైబిల్ ఒప్పుకోదు బ్రదర్. నేను చెప్తున్నాను వినండి, బూతులు మాట్లాడడానికి బైబిల్ ఒప్పుకోదు, బూతులు మాట్లాడడానికి బైబిల్ ఒప్పుకోదు, దూషించడానికి బైబిల్ ఒప్పుకోదు. కానీ నేను మాట్లాడతాను బైబుల్ లైన్ దాటి నేను మాట్లాడతాను. ఫేక్ పాస్టర్ ఎవరు? నేను ఫేక్ పాస్టర్ అండి. వినండి బ్రదర్, వినండి బ్రదర్, నేను దొంగ పాస్టర్ అండి, మీరు ఫేక్ పాస్టర్ అండి. లేదు, ఒక మాట చెప్తాను. క్రైస్తవ క్షేమం కోసం అవసరమైతే, క్రైస్తవ క్షేమం కోసం అవసరమైతే, ముస్లింల క్షేమం కోసం అవసరమైతే, దళితుల క్షేమం కోసం అవసరమైతే, క్రీస్తు నుండి వేరే నేను నరకానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు ఏంటి చెప్పండి? మరి అప్పుడు క్రీస్తు నుండి దళితుల్ని క్షేమం కోసం మీరు పాటుపడండి. బైబిల్ పక్కన పెట్టండి. మీరెవరు చెప్పడానికి? మీరెవరు చెప్పడానికి? ఆ విషయం ఎవరు చెప్పాలి నాకు? అంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పాలి నాకు. వినండి బ్రదర్, నేను నమ్మిన నేను ఏదైనా చూశాను కానీ వినండి బ్రదర్, మనుషుల కోసం నేను బైబిల్ పక్కన పెట్టాను, మిమ్మల్ని చూస్తున్నాను. నేను విషయం చెప్తున్నాను వినండి, వినండి. కంటికి కనిపించే మనిషిని ప్రేమించలేని వాడు దేవుణ్ణి ప్రేమిస్తాడా? కంటికి కనిపించే మనిషిని ప్రేమించలేని వాడు దేవుణ్ణి ప్రేమిస్తాడా? ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం చేత కాదు, అవసరంలో ఉన్నవాడికి 10 రూపాయలు ఇవ్వడం చేత కాదు, గాయపడిన వాడికి ఇంత ఖర్చు కట్టడం చేత కాదు, రోగంతో ఉన్నవాడిని బాగు చేయడం చేత కాదు, ఎవడైనా జైల్లో ఉంటే చూసి రావడం చేత కాదు, ఎవడైనా దెబ్బలు తింటే మాట్లాడడం చేత కాదు, నడు రోడ్డు మీద ఆడవాళ్ళని నగ్నంగా ఊరేగిస్తే ఇది ఎక్కడ అన్యాయం అని అడగడం చేత కాదు, చర్చలు తగలబడుతుంటే ఇది ఎక్కడ తప్పు అని మాట్లాడడం చేత కాదు. అందరూ మాట్లాడేవాళ్లే. వినండి బ్రదర్, భారతదేశంలో బైబిల్ మాత్రమే కాదు, రాజ్యాంగం అనేది కూడా ఒకటి ఉంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను మనుషులను ప్రేమిస్తున్నాను, మనుషుల్ని ఎంతగా ప్రేమిస్తున్నాను కాబట్టి నేను దేవుణ్ణి అంతగా ప్రేమించగలుగుతున్నాను. నేనేమంటున్నాను అంటే, సరే మీరు అన్నట్లుగా నేను ఒక గుడిలో ఉన్న పూజారినో, లేకపోతే ఒక చంటి బిడ్డనో, ఒక మహిళనో, లేకపోతే విద్య నేర్పుతున్నటువంటి ఒక బోధకుడినో, గురువునో నేను తిట్లా. నేను ఎవరినన్నాను? సరే, నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, నాకు సమాధానం చెప్పండి. హైదరాబాద్ లో తుక్కుగూడలో ఒక హెడ్ మాస్టర్, అతను ఒక దళితుడు, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, స్కూల్కి రాని పిల్లగాడిని నువ్వు స్కూల్కి ఎందుకు రావట్లేదు, మార్క్స్ తక్కువ వస్తున్నాయని ఒక దెబ్బ కొడితే అతనితో ఆ పిల్లగాడి కాళ్ళు పట్టించారు. అప్పుడు ఏం మాట్లాడాలా? తప్పే కదా. ఏం మాట్లాడాలా? ఏం తప్పు? అలాంటప్పుడు ఏం మాట్లాడాలి? మరి ఎప్పుడు వాళ్ళు చేసింది సరైందా?
ఖచ్చితంగా చాలా ఆ టైంలో అయ్యప్ప మాల ఆ టైంలో వేసుకున్నటువంటి గురుస్వామి అనే వ్యక్తి కూడా ఖండించాడు. అది ఎవరు తప్పే. ఎవరు ఒక గురుస్వామి వందల ఖండించాడు. మంది అక్కడికి వచ్చి ఆయనతో కాళ్ళు పట్టిస్తే ఎవరో ఒక్కరు ఖండించారని చెప్పారండి మీరు? అయిపోతుందా? భారతదేశ చరిత్రలో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటారు. మరి వీళ్ళు ఏం చేశారు? దాన్ని గురువు దేవుడితో సమానం అని చెప్పి గురువుని తీసుకొని వచ్చి విద్యార్థి కాళ్ళు పట్టిస్తారా? అలాంటప్పుడు ఏం చేయాలి? చేతులు కట్టుకొని అయ్యగారు మీరు అలా మాట్లాడకూడదు, అయ్యగారు మీరు అలా చేయకూడదు, అయ్యగారు మీరు అలా చెప్పకూడదు అయ్యగారు అని చెప్పాలా? అలా చెప్పాలా? అంటే వినండి బ్రదర్, ఒక విషయం చెప్తున్నాను. ఏం జరిగినా మీరు మాట్లాడతారు? ఖచ్చితంగా మాట్లాడతాను. హిందువులకు అన్యాయం జరిగిందని మాట్లాడతాను. ఏంటి అసలు మీ అజెండా? నేను ఒక్కటి నమ్ముతాను బ్రదర్, యేసుక్రీస్తు ప్రభువు అనేది నా ప్రవృత్తి. నేను క్రీస్తు నమ్ముతాను, క్రీస్తు ప్రకారంగా బ్రతుకుతాను, ప్రార్థనా మందిరాలు కట్టుకుంటున్నాం, సేవ చేసుకుంటున్నాం, సంఘానికి వచ్చే వరకు దేవుని వాక్యం చెప్పుకుంటున్నాం, అది నా ప్రవృత్తి. అట్ ద సేమ్ టైం నేను ఒక భారతీయ పౌరుణ్ణి అన్న విషయం కూడా నాకు జ్ఞాపకం ఉంది. నాతో పాటుగా అందరికీ బ్రతికే హక్కు భూమి మీద ఉంది. భారతదేశం కేవలం హిందువులకు మాత్రమే సొంతం కాదు. ఇక్కడ దళితులు బ్రతకాలి ధైర్యంగా, ఇక్కడ క్రైస్తవులు బ్రతకాలి ధైర్యంగా, ముస్లింలు బ్రతకాలి ధైర్యంగా. ఈ మూడు వర్గాలనే ఎందుకు అంటున్నాను అనంటే, హిందుత్వం అనే పేరుతో దాడి జరుగుతుంది కాబట్టి, హిందువులు అని చెప్పబడుతున్న వారు దాడి చేస్తున్నారు కాబట్టి, ఈ మూడు వర్గాలు బ్రతకడం కోసం నేను మాట్లాడతాను. ఖచ్చితంగా ఆ రెస్పాన్సిబిలిటీ నాకుంది. నేను ఖచ్చితంగా మాట్లాడతాను బ్రదర్. ఒకవేళ నేను మాట్లాడేటప్పుడు ఎవరిని గద్దిస్తున్నాను? అఘోరిని గద్దించాను. నేను వాళ్ళు అడుగుతా ఉన్నా, ఏ పాస్టర్ సపోర్ట్ చేస్తున్నాడో అఘోరికి చెప్పనండి. ఇవాళ మీరు నన్ను అడిగారు కదా ఫేక్ పాస్టర్ జయబాబు అని. మరి నిజమైనటువంటి పాస్టర్స్ లో ఏ పాస్టర్ అఘోరి వ్యాఖ్యలను సమర్థిస్తున్నాడో, ఏ పాస్టర్ అఘోరిని సన్మానిస్తాడో? వాళ్ళందరూ సేవ చేస్తున్నారు కదా. ఎవరు? వాళ్ళందరూ చాలా మంది సేవ చేస్తారు. సేవ అంటే ఏంటి బ్రదర్? సేవ అంటే బైబిల్ ఏదైతే చెప్పిందో అదే ఏంటి సేవ? మీరు చెప్పండి. సేవ అంటే సేవ అంటే ఏంటి చెప్పండి. మీరు చెప్పండి బ్రదర్. సేవ అంటే సువార్త బోధించడమే సేవ కాదు నా దృష్టిలో. అదొక్కటేనా సేవ? అదే అంటుంది. అది సువార్త బోధించడం ఒక్కటే సేవ? సువార్త బోధించడం ఒక్కటే సేవనా? చాలా. ఇప్పుడు దాన్ని సేవ అని ఎందుకంటారు బ్రదర్? మరేంటి? సువార్త బోధించడం ఒక్కటే సేవ అయితే మరి ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాన్ని ఏమంటారు? అదే సేవ. నేను అనేది సువార్త బోధించడం ఒక్కటే సేవ కాదు. వినండి బ్రదర్, ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవడం కూడా సేవే కదా. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం కూడా అంతవరకు ఎందుకు బ్రదర్? మీరు ఒక యాంకర్ గా ఉన్నారు, మీరు రోడ్డు మీద వస్తున్నారు, మీ కళ్ళ ముందు ఒక ఆడబెట్టిన నలుగురు పట్టుకొని ఒంటి మీద ఉండే చీరలు లాగుతున్నారు. ఏం చేస్తారు మీరు? మీరు ఒక క్రైస్తవుడు, మీరు ఏం చేస్తారంటున్నా అనుకోండి. మీరు క్రైస్తవుడు అనుకోండి, ఎందుకు స్పందిస్తారు మీరు? యేసుక్రీస్తు ప్రభువు అట్లా చెప్పలేదు అంటున్నారు కదా మీరు, ఎందుకు స్పందిస్తారు మీరు? చీర లాగితే లాగించుకోవాలా? చీర లాగితే లాగించుకోవాలని చెప్పాలా? కుదరకపోతే సపోర్ట్ చేసి రావాలి. అదేనా మీరు చెప్తుంది? అంటే కొన్ని విషయాలని మీరు అట్లాగా ముడిపెట్టడం కరెక్ట్ కాదు. నేను కూడా మీతో అదే అంటున్నాను. కొన్ని విషయాలు మీరు అలా ముడిపెట్టడం కరెక్ట్ కాదు. ఇవాళ పొద్దున్న లేచిన దగ్గర నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభువుని అమ్మా బుద్ధులు తిడుతున్నారు. ఆ కోపం వస్తుంది బ్రదర్. నేను ప్రార్థన చేయండి. ఎవరు ప్రార్థన రోడ్డు మీద వచ్చేటప్పుడు మీరు వచ్చేటప్పుడు బ్రదర్, మీరు క్రిస్టియానిటీ మీకు అర్థం కాలేదు బ్రదర్. మీకు అర్థం అయ్యేలా మాట చెప్తాను. నాకు బాగా ఆకలేస్తుంది అనుకోండి, ఇక్కడ కూర్చొని ప్రభువా నాకు బాగా ఆకలేస్తుంది నాయనా, ఈరోజు చికెన్ బిర్యానీ తినాలనుంది, పళ్ళెంలో పడాలి అనగానే వచ్చి చికెన్ బిర్యానీ పడదు. మరి మీరు చేసేదంతా ఎవరు చేశారు? ఎవరు చేస్తున్నారు? అదే కదా. ఒక వ్యక్తిని టచ్ అనగానే బ్రదర్, మీరు టాపిక్ డైవర్ట్ చేయకండి. నేనేమంటున్నానంటే ప్రార్థన చేయడం అనేది ఎంత ప్రాధాన్యత అయిన విషయమో, పని చేయడం కూడా అంతే ప్రాధాన్యత కలిగినటువంటి విషయం. ఇవాళ కళ్ళ ముందు ఏదైనా అన్యాయం జరుగుతుంటే అది అన్యాయం అని చెప్పడానికి ఏమన్నా రాఘవానికి అంటున్నాను నేను. ఒక ఆడబిడ్డ పట్టుకొని నడి రోడ్డు మీద ఈడ్చుకెళ్తుంటే ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేస్తావా? నువ్వు చేయాల్సింది అదే. నువ్వు జరుగుతున్నటువంటి తప్పు నీ కళ్ళ ముందు జరుగుతుంటే దాన్ని ఆపాలి. ఫస్ట్ నువ్వు చేయాలి. ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే సరిపోతుంది, దేవుడే రావాలి అంటే నేను ఒక మాట అడుగుతాను, దేవుడే రావాలి అని అనుకుందాం బ్రదర్ కాసేపు. మరి ఆ లెక్కన పాస్టర్స్ అంతా ఏం చేయాలో తెలుసా? టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయండి అని అడగకూడదు. గదిలో కూర్చొని ప్రభువా నేను టీవీలో వాక్యం చెప్పాలి, నువ్వు స్పాన్సర్ పంపించి అని అడగాలి. కట్ట ఎక్కడి నుంచి పడాలి తెలుసా? పరలోకం నుంచి పడాలి. ప్రార్థనా మందిరాలకు స్థలం కొనేటప్పుడు సంఘస్థులను అడగకూడదు. మోకాళ్ళు వేసుకొని సంఘానికి కూడా చెప్పకూడదు. రహస్యంగా లోపల ప్రార్థనా మందిరం లోపలనో లేకపోతే గదిలోనో కూర్చొని నాకు ఒక 500 కోట్లు అవుతుంది, 300 కోట్లు అవుతుంది, 200 కోట్లు అవుతుంది, నేను ఒక పెద్ద బిల్డింగ్ కడుతున్నా, నాకు డబ్బులు కావాలని ప్రార్థన చేయాలా? అక్కడి నుంచే వచ్చి పడాలా? మరి వీడు సంఘాన్ని అడగకూడదు. మరి అడగకూడదు.
పరిచయం బహిరంగ సభ పెట్టడానికి వెళ్తున్నా, నాకు తిరగడానికి కారు లేవు, కారు వ్యాన్ కొనుక్కోవాలా, 12 కోట్లు 13 కోట్లు కావాలని సంఘం మీద మరి అడుక్కోకూడదు. మరి సంఘాన్ని అడుక్కోకూడదు, ప్రతి నెల దేవుణ్ణి అడుక్కోవాలా. CMDF అని పెట్టి నేను ప్రజలు అడుగుతాను. అవును, నేను దేవునికి ప్రార్థన చేస్తాను, నేను దేవునికి ప్రార్థన చేస్తాను. నేను కాక మొన్న కలెక్టర్ ఆఫీస్ ముందు మేము ఒక దీక్ష చేశాం. క్రైస్తవుల మీద, ముస్లింల మీద, దళితుల మీద జరుగుతున్న దాడులు ఆపండి కలెక్టర్ ఆఫీస్ ముందు దీక్ష చేశాం. కలెక్టర్ ఆఫీస్ ముందు దీక్ష చేయడానికి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ లో. మీరు జర్నలిస్ట్, మీకు తెలుసా విషయం. దానికి ఖర్చు అవుతుంది. అక్కడ టెంట్లు వేయాలి, దానికి ఖర్చు అవుతుంది. చైర్లు వేయాలి, దానికి ఖర్చు అవుతుంది. వచ్చిన వాళ్ళకి సాయంత్రం కాకుండా వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి భోజనం పెట్టాలి, దానికి ఖర్చు అవుతుంది. నేను అదే అంటున్నాను కదా. ఈ ప్రశ్న మీరు నన్ను కాదు అడగాల్సింది. ఈ ప్రశ్న మీరు బెల్లంపల్లి ప్రవీణ్ అడగండి. ఈ ప్రశ్న మీరు టెంపుల్ సతీష్ అడగండి. ఒక్క నిమిషం. నేను ప్రార్థన మాత్రమే చేసేవాడిని అయితే ఇలా నడి రోడ్ల మీద నిలబడి మాట్లాడు. ప్రార్థన మాత్రమే చేసేవాడిని అయితే నేను కూడా ఉదయం పూట ఒక చర్చిలో, సాయంత్రం పూట ఒక చర్చిలో వాక్యం చెప్పుకొని వచ్చిన కానుక తీసుకొని ఇంట్లోకి వచ్చి ఎవడొచ్చి ఏ కష్టం అని చెప్పినా ప్రార్థన చేద్దాం పో అని చెప్పేవాడిని. నేను అలాంటి టైప్ కాదని చెప్తున్నాను మీకు. మీరు నన్ను అడుగుతారేంటి ప్రార్థన చేయండి అని. నేను ప్రార్థన చేస్తాను. మీకు తెలుసా 7 సంవత్సరాల కాలం 2014 నుంచి 2007 సంవత్సరం నుంచి 2014 వరకు 7 సంవత్సరాల కాలంలో 3.5 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడిని. వారానికి 3.5 రోజులు, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం మధ్యాహ్నం పూట అన్నం తినేవాడిని నేను. 7 సంవత్సరాలు అంటే సుమారు 3.5 సంవత్సరాల కాలం పచ్చి మంచినీళ్ళు తాగి బతికాను నేను. ప్రార్థన చేసుకుంటా. ప్రార్థన చేయటం నాకు ఎవడో చెప్పాల్సిన అవసరం. ప్రార్థన ఎలా చేయాలో తెలుసు. అట్ ద సేమ్ టైం ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఎలా స్పందించాలో నాకు తెలుసు. సినిమా ఏదన్నా డైరెక్టర్లు సినిమా తీస్తే చూసేవాళ్ళు ఉండబట్టే అనేక సినిమాలు ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాయి. చూసేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా సినిమాలు తీస్తానే ఉన్నారు. పాస్టర్లో కూడా బైబిల్లో లేని దాన్ని బోధించి తప్పుడు బోధలు చేయబట్టే విమర్శలు చేసే వాళ్ళకి మీరే ఆద్యం పోస్తున్నారు. మీలాంటి పాస్టర్స్ బైబిల్ టచ్ అనగానే రోగాలు బైబిల్లో నుంచి బైబిల్లో ఉందా నా ప్రశ్న పూర్తి. బైబిల్లో లేనిది నేనేం బోధించానో ఒక రిఫరెన్స్ చూపించండి, నాది ఒక మెసేజ్ చూపించండి. నేను మిమ్మల్ని అనట్లేదు, మీలాంటి పాస్టర్స్. మీలాంటి ఎందుకు అంటున్నారు? మరి మీరు పాస్టర్, కొంతమంది పాస్టర్స్ అనండి. నాలాంటి అని నన్ను ఎందుకు కలుపుతున్నారు? నాలాంటి అని నన్ను ఎందుకు కలుపుతున్నారు? నేను ఏ దుర్బోధ చేయగా మీరు చూశారు? నేను ఏ తప్పుడు బోధ చేయగా మీరు చూశారు? నేను ఎక్కడ టచ్ పేరుతో పడగొట్టడం మీరు చూశారు? నేను ఎక్కడ మోసాలు చేయగా మీరు చూశారు? చెప్పండి. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి అసలు? ఎవరు? ఇవన్నీ అద్భుతాలు. టచ్ ఇప్పుడు టచ్ అని పడగొడతాడు ఒకడు. మరి నేను ఒక మాట అడుగుతాను. ఫ్రూట్స్ ఇవ్వడం ద్వారా కూడా పిల్లలు పుడతారా? ప్రార్థన చేసి ఒక విషయం చెప్పిన. నిన్న నేను ఒక విషయం చూస్తాను. ఏంటంటే ఒక బిలీవర్ ఇంటికి వెళ్ళాను. టీవీలో ఒక ప్రోగ్రామ్ వస్తుంది. బత్తాలు బూడిద తీసుకొచ్చి మీద పోతున్నారు పాస్టర్ మీద. ఆ బూడిదలోనే ఉంటాడంట. బూడిదలో ఉండి ప్రార్థన చేస్తారంట ఉపవాసం. ఏందిరా నాయన కదా అని అంటే, పాత నిబంధనలో మీరు బూడిద పోసుకొని ప్రార్థన చేయండి అని ఉంటుంది. పాత నిబంధన కొట్టివేయబడింది. అయినా దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు జనాల మీద రుత్తా ఉన్నారు. ఏది ఆ బూడిదని తీసుకొచ్చి పోసుకొని జనాలందరినీ రండి బూడిదలో కూర్చోండి పొరలని అంటున్నాడు. టచ్ అని పడగొట్టడం. అయితే బైబిల్ గ్రంథంలో అపోస్తుడైన పౌలు ఉన్నాడు. ఆ పౌలు గారు ఒకరోజు రాత్రిపూట దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంటారు. మేడగది మీద జరుగుతుంటుంది మీటింగ్. కిటికీలో కూర్చొని ఉంటాడు ఐతిక్ అనే కుర్రాడు. అర్ధరాత్రి పూట ఈయన ఎక్కువ వాక్యం మాట్లాడుతూ ఉన్నప్పుడు నిద్ర జోగి కింద పడి చచ్చిపోతాడు. అతను బిల్డింగ్ మీద నుంచి పడి చచ్చిపోతాడు. కింద పడిపోయినటువంటి వ్యక్తిని పౌలు వచ్చి కిందకి వచ్చి అందరూ ఏడుపు మొహాలు పెట్టుకొని చూస్తూ ఉంటే ప్రార్థన చేసి లేపి నిలబెడతాడు. దేవుని వాక్యం ఏముంటుంది అంటే, పడిపోయిన వాళ్ళని లేపండి అంటుంది, పడగొట్టమని చెప్పట్లా. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే, పడిపోయిన వాళ్ళని లేపుతుంది, నాశనం అయిపోయిన వాళ్ళ జీవితాలని బాగు చేస్తుంది, మోడుబారిన బ్రతుకుల్ని చిగురింపజేస్తుంది, సర్వనాశనం అయిపోయిన జీవితాలని మళ్ళీ దారిలోకి తీసుకొస్తుంది. పడగొట్టదు. పరిశుద్ధాత్ముడు పడగొట్టే పని పెట్టడు, ఆయన నిలబెట్టే పని పెడతాడు. టచ్ అన్న పేరుతో జరుగుతున్నదంతా మోసమే. ఈ విషయం అందరికీ తెలుసు. అయినా జనాలు వెళ్తున్నారు. ఏం చేయాలి? నాదా తప్పు? మరి అందుకు కాదు ఎవరు హిందువులు గొర్రెలు అని చెప్పి మిమ్మల్ని విమర్శలు చేసేది? గొర్రె అనేది స్వభావం బ్రదర్. దావీదు అన్నాడు కదా, కాదు హిందువులు ఎప్పుడు కూడా మమ్మల్ని గొర్రెలు అనలేదు. మమ్మల్ని అంటే అరగుండు గాడు, ఆ రాధా మనోహర్ గాడు,
లేకపోతే ఆ ఎల్కే గాడో, లలిత్ కుమార్ గాడో, లేకపోతే ఆ కరుణాకర్ సుగ్గునాయ్ గాడో, లేకపోతే వాడు ఆడమగ గాని మాడగాడో వీళ్ళంటారు. గొర్రె దావీదే ఉన్నాడు, నేను ఆయన గొర్రెని, యెహోవా నా మంచి కాపరి, నేను ఆయన గొర్రెని అని అన్నాడు కదా. గొర్రె పిల్ల అంటే అది వినయానికి, విధేయతకి, మంచి స్వభావానికి అది గుర్తుగా ఉంటుంది. అది అంతే తప్ప గొర్రె పిల్ల అనేది అది పాపం చేసేది కాదు, మంది మీద పడేది కాదు, చంపేది కాదు. మేము తోడేళ్ళం కాదు, బర్రెలం కాదు, పందులం కాదు, కుక్కలం కాదు. మరి మేము అంటున్నాం ఆ మాట? మీకులాగా బర్రెనా కొడుకులం కాదురా అని మేము అంటున్నాం ఆ మాట? అనట్లేదు కదా. మేము తోడేళ్ళం కాదురా అని మేము అనట్లేదు కదా. మేము గొర్రె పిల్లమే. వాడే అటకారంగా గర్రె అంటాడు. ఆడమగా కానీ మాడగాడాడు వాడు రాధా మనోహర్ దాస్. వాడు కూడా ఇవాళ క్రైస్తవులను హేళన చేస్తా ఉన్నాడు. వాళ్ళు ఏం మాట్లాడితే అదే రీతిగా నేను సమాధానం చెప్తాను వాళ్ళకి. వినండి, బైబిల్ యాక్సెప్ట్ చేయదు. నా మాట తీరుని కొన్ని సందర్భాల్లో బైబిల్ అంగీకరించదు. దీన్ని బైబిల్కి రుద్దొద్దు. ఇది అజయ్ బాబు మాటగానే చూడండి. ఒకవేళ అజయ్ బాబు నువ్వు ఇలా మాట్లాడుకుంటూ పాస్టర్ గా ఉండడానికి తగవని ఒకవేళ దేవుడు గాడు అన్నాడు అనుకో, దేవునికి వందనాలు చెప్తాను. అజయ్ బాబు నువ్వు నరకానికి పోరా అన్నాడు అనుకో, నరకానికి వెళ్ళిపోతాను. దీన్ని బైబిల్కి లింక్ చేయొద్దు. దీన్ని నేనేమంటున్నానంటే, క్రైస్తవ సమాజం మీద, ముస్లిం సమాజం మీద, దళిత సమాజం మీద దున్నపోతులు గాని పంట పొలంలో పడ్డట్లుగా ఈ నా కొడుకులు పడుతున్నారు. నేను అడ్డుకోవడానికి ఎవడు ముందుకు రావట్లేదు. కాబట్టి నేను ఆ బాధ్యతను తీసుకున్నాను. మీరు మళ్ళీ అంటే ఇప్పటికి ఈ ఇంటర్వ్యూలో 2-3 సార్లు అట్లాంటి ఖచ్చితంగా అంటాను బ్రదర్, నిరభ్యంతరంగా అంటాను. ఇది మీకు ఎలా అయితే ఉందో మరి నాకైతే తెలియదు, కానీ మీరు ఒక పాస్టర్ గా ఉండి బూతులు మాట్లాడటం నాకైతే నచ్చలేదు. మీకు నచ్చకపోవచ్చు. అలాంటప్పుడు మీరు బ్రదర్ వినండి, బ్రదర్ వేషం తీసేసి మీరెవరు నాకు చెప్పడానికి? మీరు యేసు ప్రభువా? మీరు యేసు ప్రభువా? కాదు. కానప్పుడు మీరెవరు నన్ను పాస్టర్ గా ఉండొద్దు చెప్పలేదు కదా. ఎవరు? మీ బైబిల్ నేను చదవలేదు. ఎవరు? లెక్కలేదు ఎన్నిసార్లు చదివాను బైబిల్ గ్రంథాన్ని. బైబిల్ బూతులు మాట్లాడమని చెప్పి మూర్ఖునికి వాడి మూర్ఖత్వం చొప్పునే సమాధానం చెప్పమని కూడా ఉంది బైబిల్లో. బూతులు మాట్లాడొద్దు అని చెప్పిన బైబిల్ గ్రంథంలోనే మూర్ఖుడు మాట్లాడినప్పుడు వాడి మూర్ఖత్వాన్ని బట్టి కూడా సమాధానం చెప్పమని ఉంది. నేను సమాధానం చెప్తాను. నేను అంటున్నాను కదా బ్రదర్, నన్ను పాస్టర్ గా ఒకవేళ క్రీస్తు అంగీకరించలేదు, నువ్వు పరలోకానికి రావద్దే, నువ్వు పాస్టర్ కాదు అన్నాడు, నేను నరకానికి పోతాను అంటున్నాను. మీకు వచ్చిన నొప్పి ఏంటన్నా? మీరు నీతిగా మాట్లాడండి, మీరు మంచిగా మాట్లాడండి. రాధా మనోహర్ దాస్ కాళ్ళు గడగండి వెళ్ళి, లేకపోతే కొంచెం బూడిని తీసుకెళ్లి వాడెవడు అఘోరగాడు వాడి నెత్తి మీద పోయండి, లేకపోతే కరుణాకర్ సుగ్గురాయ్ గారికో లేకపోతే లలిత్ కుమార్ గారి కాళ్ళు గడికి నెత్తి మీద పోసుకోండి. మీరు వెళ్ళండి పరలోకానికి. కానీ క్రైస్తవుల్ని, ముస్లింస్ ని, దళితుల్ని ఏదన్నా అన్నా, బైబిల్ జోలికి వచ్చినా, క్రీస్తు జోలికి వచ్చినా నేను ఊరుకోను. ఒకవేళ నేను నరకానికి వెళ్ళాల్సి వచ్చినా వెళ్తాను అంటున్నాను. మీకేం నష్టం? అంటే జీవము కలిగినటువంటి దేవుని కంటే శక్తి కలిగిన వాళ్ళ మీరు. ఆయన ఏమి చేయలేక నన్ను వదిలేశాడా యేసుక్రీస్తు ప్రభు? అంటే ఆయనకి చేతగాక, ఆయన ఏమి చేయలేక, ఆయన నాకేం చెప్పలేక నన్ను వదిలేశాడా? అంటే మీరు రక్షిస్తున్నారా యేసుక్రీస్తు ప్రభుని? ఆయనకి తెలియదా? ఆయన మాట్లాడలేడా? మీరు ఇలా విరుచుకు పడుతున్నారు. ఖచ్చితంగా విరుచుకు పడుతున్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క హిట్ లిస్ట్ లో మీరు ఉన్నారు, తెలుసా మీకు? అది బీజేపీ ఎన్నో ఈ పాటికే బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి. బ్రదర్ నేను విషయం చంపేస్తామని బెదిరింపు కాల్స్. బీజేపీ ఆర్ఎస్ఎస్, బహుశా బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మీ మీద ఇంకా 100% ఫోకస్ పెట్టలేదేమో నాకు అనిపిస్తుంది. బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు నన్ను చంపినా చచ్చిపోతాను, పెట్టినా చచ్చిపోతాను. ఎటువంటి భయం లేదు. ఏదన్నా ఒక రోజు చచ్చిపోతాను. ఒక పని చేయండి, నేను మిమ్మల్ని మాట్లాడుతాను. నేను వీళ్ళకి భయపడి గజగజలాడుకుంటే గదిలో కూర్చొని యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేస్తాను. నాకు ఒక 100 ఏళ్ల ఆయుష్ ఇచ్చాలండి మీరు. ఒక 100 ఏళ్ల ఆయుష్ ఇచ్చాలండి బ్రదర్. మీరు ప్రశాంతత ఉంటది కదా. ఇప్పుడు కూడా ప్రశాంతంగా ఉన్నాను, దేవుని సన్నిధిలో ప్రశాంతంగా ఉన్నాను. ఏ హిందూ వచ్చి దాడి చేస్తాడు నా మీద? ఏ హిందువు దాడి చేయడు బ్రదర్. ఆ భయం లేదా? ఏ హిందువు దాడి చేయడు నా మీద. దాడి చేయడానికి నేను ఒక హిందువును దూషించను. నేను లలిత్ కుమార్ ఒక హిందువే కదా. రాధా మనోహర్ దాస్ గారు ఈ దేశానికి పట్టిన చీడ పురుగు బ్రదర్. అరగుండు గాడు, మాడగాడు అనాలి వాడిని. చెక్కగాడు అంటారు కదా, ఆ టైపు రాధా మనోహర్ దాస్ గాడు. నా దృష్టిలో అంతే, అంతకంటే ఎక్కువ సీన్ లేదు అడిగి. మీకు ఒక విషయం చెప్తున్నాను, వాడు బ్రాహ్మణుడు కాదు. చాలా మంది రాధా మనోహర్ దాసు అంటే ఆయన్ని బ్రాహ్మణుడేమో అనుకుంటున్నారు. చిన్నజీర స్వామి దగ్గరికి వెళితే చిన్నజీర స్వామి కనీసం వాడిని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలా. అన్ని దూరంగా, అంటే కుష్ఠరోగం ఉన్న వాళ్ళకి కానీ చేతులు కాయలేస్తారు కదా, అట్లా వేసి వెళ్ళిపోయారు. వీడు బీసీల్లోనే తెలగ అనే కులానికి సంబంధించిన వ్యక్తి. మనోధర్మశాస్త్రం ప్రకారంగా వీడు కూడా ఒక శూద్రుడే. శూద్రుడు ఏ పని చేయాలో అదే పని చేయాలా. చాకలైనేమో చక్కగా బట్టలు ఉతుక్కోవాలా, మంగళాయన గడ్డం కట్ చేసుకోవాలా, మా పూసలోళ్ళు పూసలు అమ్ముకుంటూ తిరగాల, లేకపోతే గౌళ్ళు ఆ కళ్ళు తీసుకుంటూ తిరగాల.
కులం తప్పి ఇంకేదన్నా పని చేస్తే అందరూ నరకానికి పోతారని చెబుతుంది మనుధర్మ శాస్త్రం. ఆ మనుధర్మ శాస్త్రాన్ని అరగుండు మీద పెట్టుకొని తిరిగే ఈ నా కొడుకు ఈడెవడు ఉన్నాడో ఈడో అరగుండుగాడు, ఈ రాధా మనోహర్ దాస్ కాదు, ఈడు బొంద కాదు, ఈడి పేరు రాధాకృష్ణ. ఈడి అసలు పేరు రాధాకృష్ణ. ఈడు 10వ తరగతి చదువుకునేటప్పుడే ఈయన్ని చెక్కగాడు అనేవాళ్ళు. వీడిని తిరుపతి ద్వారకా తిరుమల వీడు వర్ణాశ్రమ ధర్మం తప్పి తిరుగుతున్నాడు. వీడు గోసి పెట్టుకోగానే పిలక పెట్టుకోగానే నోటుకొచ్చినట్లుగా మాట్లాడగానే ఈడు గురువు అయిపోతాడు. ఈడు హిందువా? చెప్పనండి హిందువుల్ని. ఈడు నిజంగా హిందువు అని చెప్పనండి. ఆయన హిందూ అంటే నాకు తెలియగలుగుతాను. మేము క్రీస్తుని నమ్ముకున్నాం, క్రైస్తవులు. వీళ్ళు బుద్ధుడిని నమ్ముకున్నారు, బౌద్ధులు. వాళ్ళు జైన్ని నమ్ముకున్నారు, జైన్లు. హిందువులు ఎవరు బ్రదర్? ఎవరిని నమ్ముకుంటే హిందువులు అంటారు? మతం అనేది స్థాపించినటువంటి వ్యక్తి పేరు మీదుగా వచ్చే అనుచరులను కలిగి ఉంటది కదా. హిందువులు ఎవరిని హిందువులు అంటారు చెప్పండి? హిందూ అనేది దేశం పేరు. సింధు నది పరివాహక ప్రాంతం పేరుతో వచ్చింది. మీకు తెలుసు ఆ విషయం. మరి ఆ లెక్క నేను కూడా హిందూనే కదా, మీరు కూడా హిందూనే కదా, అందరూ హిందూనే కదా. దేశం పేరు మీదుగా భారతదేశంలో ఉండేవాళ్ళు ఎలాగ భారతీయులు, సింధు నది పరివాహక ప్రాంతంలో ఉండేవాళ్ళందరూ హిందువులే. మనం అందరూ హిందువులే. దేశం పరంగా నేను హిందూని, రిలీజియన్ పరంగా నేను క్రైస్తవుని. ఇందులో ఇంకా వాడు నన్ను అనేది ఏముంది? వాడు కోన్కిస్క గొట్టంగాడు ఏం చేస్తాడు? వాడు రాధా మనోహర్ దాస్కి నేను 100 సార్లు చెప్పాను, అరే నిజంగా వాడు ఏమంటాడంటే డిస్కషన్ చేద్దాం రాండి అంటే, బైబిల్లో మీ పేరుందా? 50-50 గాలతో నేను డిస్కషన్ చేయను అని అంటే, అసలు ఈడు 50 గాడు, అందుకే పెళ్లి చేసుకోలేదు. ఎవడు పిల్లలేదు వీడికి. 50 గాడు, చక్కగా రోడ్ల మీద పడి తిరుగుతూ ఉంటాడు. చక్కగా కొడుకు చెప్పనండి. వీడు పెళ్లి చేసుకుంటాడేమో చెప్పనండి. ఎవడిస్తాడు వీడికి పిల్లని? అరగుండు వేసుకుని తిరుగుతుంటాడు. అరగుండేది వీడు. మీకు ఇంకో విషయం చెప్తాను. వీడి ధైర్యం ఏంటంటే, వీళ్ళ బ్రదరు RSS లో లీడర్ గా ఉన్నాడు ఒకతను. ఈ రాధాకృష్ణ అనేవాడి బ్రదరు ఒకతను స్టేట్ లీడర్ గా ఉన్నాడు RSS లో. ఆయన్ని చూసుకొని ఈడెగిరిపడుతూ ఉంటాడు ఈ చెత్త నా కొడుకుడు. మందబలం చూసుకొని కుక్క పొరిగింది అంటారు కదా, ఆ టైపుడు. హిందువులు పడేస్తే చిల్లర మెతుకుల కోసం బతుకుతున్నటువంటి వాళ్ళు వీళ్ళు. కాసేపు ఈ కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ ఒక 5 నిమిషాలు పక్కన పెడితే నేను ఒక ప్రశ్న అడుగుతాను. అడగండి. పాస్టర్ అజయ్ బాబు గారి జీవితంలో బాగా బాధపడిన సందర్భం, సన్నివేశం ఏమైనా ఉందంటే ఏం చెప్తారు? బాగా నేను ఎవరి ప్రతి కోసం మనిషికి కష్టాలు ఉంటాయి. నేను ఎవరి కోసం అయితే కొట్లాడుతున్నాను, దేనికోసం కొట్లాడుతున్నాను, వాళ్లే అర్థం చేసుకోకుండా నా మీద నిందలు వేసినప్పుడు బాధపడ్డాను. ఎవరు వాళ్ళు? అంటే మీ క్రిస్టియానికి సంబంధించిన వాళ్ళ? అంటే మీ క్రిస్టియన్సేనా? క్రిస్టియన్స్, పాస్టర్స్ అనుకోవచ్చా? పాస్టర్స్. అజయ్ బాబు దొంగ, మోసగాడు, కోట్లు సంపాదించాడు, 100 కోట్లు వెనకేసుకున్నాడు. నిజంగానే కోట్లు సంపాదించారా? చూస్తున్నారుగా, ఈ కోటు ఒకటి ఉంది నా దగ్గర, ఇంకా 2-3 కోట్లు కూడా ఉంది లోపల. వేరే కోటు, చర్చ్ లో 1 కోటు ఉన్నట్లుంది, ఈ కోట్లు ఉన్నాయి. బాగా అంటే కంట్లోంచి నీళ్లు పెట్టుకొని బాధపడినటువంటి సందర్భం? నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు కంటిన్యూస్ గా నా మీద వీడియోస్ చేశారు కదా, ఒక 10 మంది పాస్టర్స్, ఒక 10 మంది. నా భార్య 7 నెలల గర్భవతి. ఆ టైంలో కంటిన్యూస్ గా అజయ్ బాబు దొంగ, అజయ్ బాబు దొంగ, అజయ్ బాబు దొంగ అనుకుంటే వీడియోస్ వచ్చాయి. నా భార్య ఏడ్చేది బాగా, ఏంటి మనకి పరిస్థితి, ఎందుకు మనం సేవ చేసుకుంటే సరిపోతుంది కదా. నేను ఒక లాయర్ని, మీకు తెలుసు కదా, నల్ల కోట్ వేసుకుంటే కోర్టుకు వెళ్ళి నువ్వు వాదిస్తే మనకు డబ్బు కదా. రాజకీయ పార్టీలో కీలకమైన పదవుల్లో ఉండొచ్చిన వ్యక్తిని, మీకు తెలుసు ఆ విషయం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ సమన్వయకర్తగా ఉన్నాను. ఏ కాంట్రాక్ట్ చేసినా, ఏ కాంట్రాక్ట్ తీసుకున్నా కోట్లు డబ్బులు వస్తాయి. ఎమ్మెల్యేలు, మినిస్టర్స్, గవర్నమెంట్ ఉంది కాబట్టి. గవర్నమెంట్ ఉంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కేటీఆర్ గారికి కూడా నేను అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా ఉండేవాడిని. హరీష్ రావు గారికి కూడా నేను బాగా దగ్గర మనిషిగా ఉండేవాడిని. తెలంగాణ ఉద్యమంలో పనిచేశాను. నీకు ఎందుకయ్యా ఇదంతా కూడా, ఇది అంటే ఎంగిలి మెతుకుల కోసం నువ్వు ఆశపడ్డావని చెప్పి మాట్లాడుతుంటే నేను బతకలేకపోతున్నా అని నా భార్య ఏడ్చేటప్పుడు బాగా ఏడ్చాను. తట్టుకోలేకపోతే అనిపించలేదా, ఎందుకు మనం హాయిగా సేవ చేసుకుంటే సరిపోతుంది, అసలు వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. సేవను వదిలేసి రాజకీయంలోనికి వెళ్ళిపోదాం, నాకు ఎందుకు ఇదంతా అని అనుకున్నాను. కానీ నేను ఎక్కడున్నా నాకు మనశ్శాంతి లేదు. మందిరానికి రావాలి, ఆయన కాళ్ళ దగ్గర కాసేపు కూర్చోవాలి, బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఆ తర్వాత మళ్ళీ ఏదైనా చేసుకోవాలి. అంటే ఇంట్లో ఏ వ్యక్తికైనా సరే భార్య బాధలు ఇట్లా షేర్ చేసుకోండి. మీరు కూడా చూసారు మీ భార్య బాధపడతాం. మరి ఎప్పుడు ఒకసారి ఆలోచన చేసి, అరే ఎందుకు నా భార్య కూడా బాధపడుతుంది, మనం ఇది కరెక్ట్ కాదేమో, మనం వెళ్ళే దారి కరెక్ట్ కాదేమో, హ్యాపీగా సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేసుకొని ఇంకా అనేకమైనటువంటి ఆత్మలను కాపాడదాం, ఇట్లాంటివి మనకెందుకు ఈ కాంట్రవర్షియల్ గా, మనకు ఆర్థికంగా ఏం లేదు కదా అని ఆలోచన ఎందుకు చేయలేదు? అంటే పల్లెటూరులో ఎప్పటికి కూడా సేవే ప్రాణం అనుకుని బ్రతికే సేవకులు ఎంతో మంది. వాళ్ళకు ఉండడానికి ఇల్లు ఉండదు, కట్టుకోవడానికి బట్టలు ఉండవు, ఎప్పటికి కూడా సైకిల్ మీద తిరుగుతుంటారు.
వాళ్ళు సువార్త కోసం బయటకు వెళ్తే వాళ్ళని కొడుతున్నారు పట్టుకొని, ఉమ్, దారుణంగా కొడుతున్నారు, వాళ్ళని కొట్టి బొట్లు పెడుతున్నారు. ఉమ్, స్టేషన్ దగ్గరికి వెళ్తే పోలీసులు కేసు పెట్టట్లేదు, ఉమ్, పోలీసులు కూడా వాళ్ళకే మద్దతు పలుకుతున్నారు. ఆడబిడ్డల్ని పట్టుకొని కొడుతున్నారు, చర్చి లోపలికి వచ్చేసి కొడుతున్నారు. ఇప్పుడు సతీష్ అన్నకి ఇబ్బంది లేదు, ఉమ్, ప్రవీణ్ అన్నకి ఇబ్బంది లేదు, జాన్వేస్లకి ఇబ్బంది లేదు, కానీ చిన్న చిన్న పాస్టర్స్ ఉంటారు చూడండి, ఉమ్, వాళ్ళని బాగా చిత్రహింసలు పెడుతున్నారు. మత మార్పిడి నిరోధక బిల్లు పేరుతో దాదాపు 1000 మంది 2000 మందిని ఉత్తరప్రదేశ్లోనే జైళ్లలో పెట్టారు. పరిస్థితులు బాగాలేవు. నేను కొద్దిగా మాట్లాడగలను, ధైర్యంగా ఈ రాజకీయాలు చూశాను, ఈ పోలీసుల పవర్ ఎట్లా ఉంటుందో తెలుసు నాకు, అధికారుల పవర్ తెలుసు నాకు, మినిస్టర్స్ పవర్ తెలుసు, సీఎం గారు ఎట్లుంటాడో తెలుసు. మహా అయితే ఏమవుతుంది, చచ్చిపోతానేమో చంపితే, కానీ వాయిస్గా ఉండొచ్చు కదా, వాయిస్లెస్ పీపుల్కి, గొంతు లేని ప్రజలకి గొంతుగా ఉండాలి అన్న ఉద్దేశంతో తనకు కూడా చెప్తాను. నేను ఎప్పుడూ చెప్తానే ఉంటాను. నేనేమో 100 ఏళ్ళు బ్రతుకును, ఒకవేళ మధ్యలో చనిపోతే, ఇప్పుడు తిన్నదరక చచ్చిపోతున్నారు చాలా మంది, ఫుడ్ పాయిజన్ అయి చచ్చిపోతున్నారు చాలా మంది, రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఏదో ఒక బండి తగిలి చచ్చిపోతున్నారు, రోగం వచ్చి చచ్చిపోతున్నారు. అలాంటిది దేవుని పనిలో చచ్చిపోతే కనీసం హతసాక్షిగా నన్న దేవుని దగ్గరికి వెళ్తాం కదా. చావనేది తప్పదు కదా బ్రదర్, తప్పించుకోవడం కుదరదు కదా. ఈ మాత్రం దానికి ఎందుకు మనం భయపడాలా? ఏం కాదు, ఆయన అనుమతి లేకుండా నా తల మీద వెంట్రుకు కూడా రాలదు అని చెప్తాను. ఇన్నేళ్ల మీ సువార్త పరిచర్య ప్రయాణంలో ఇప్పుడు మీ కష్టాలు చెప్పారు, బాధలు చెప్పారు, బాగా అంటే పట్టలేనటువంటి ఆనందం అంటారు చూసారా, ఆ హ్యాపీ మూమెంట్ ఏదైనా సందర్భం నా ఉంటే బిడ్డ చెప్తారా? పుట్టినప్పుడు బ్రదర్, నాకు 4 పిల్లలు చనిపోయారు. 4 పిల్లలు. 4 పిల్లలు. మాకు పెళ్ళై 13 ఏళ్ళు అవుతుంది దగ్గర. 4 బిడ్డలు గర్భంలోనే చనిపోయారు. ఇక పిల్లలు పుట్టరు అంటే అని డాక్టర్లు కూడా, గర్భసంచిలో ట్యూబ్ లో కూడా రప్చర్ అయిపోయింది నా భార్యకి. ఒక ట్యూబ్ తీసేశారు, అండాలు రిలీజ్ అయ్యే ఒక ట్యూబే ఉంది, అది కూడా మూసుకుపోయి ఉంది, బిడ్డలు పుట్టరు అని చెప్పారు. అనాథ పిల్లల్ని అడిగాము, చాలా మందిని పెంచుకోవడానికి అడిగాము, ఎవరు ఇవ్వాల. కనీసం మా ఎస్సీ ఎస్టీ పిల్లలు ఎవరైనా దొరికినా తెచ్చుకొని పెంచుకుందామని అడిగాము. యూట్యూబ్లో ప్రకటనలు ఇచ్చాను, ఫేస్బుక్లో ప్రకటనలు ఇచ్చాను, ఎవ్వరూ ఇవ్వాల, తెలిసిన వాళ్ళు కూడా ఇవ్వాల. ఇప్పుడు మందులు వాడడం మానేశాను. అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరోజు నేను నా భార్య అంటే సూసైడ్ చేసుకొని చచ్చిపోదాం అన్న స్థితికి వచ్చాము. ఎవరు లేరు మాకు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ మాది, నా భార్య ఎస్సీ మాదిగా, నేనేమో బీసీ పోసల. అయితే ఆ స్థితికి వచ్చేసాం, ఇద్దరమే అయిపోయాం. మన బతుకు అంటే ఎక్కడికైనా పెళ్లి చేయడానికి వెళ్తే, నేను మ్యారేజ్ రిజిస్టర్ని, పెళ్లి చేసిన తర్వాత అక్షంతలు వేయాలంటే భయం వేసేది, శుభకార్యాలకు వెళ్తే భయం వేసేది, ఎవరైనా ఎదురొస్తే ఎదురొస్తున్నాడు ఏంటి అన్నట్లు నా భార్య వైపు చూడు, నా వైపు చూడు. సూసైడ్ చేసుకొని చచ్చిపోదామని అనుకున్నాం. మానసికంగా కృంగిపోయినప్పుడు అనుకోకుండా దేవుడు నా భార్య గర్భాన్ని తెరిచాడు. 9 నెలల్లో నా భార్య బిడ్డను కంది. ఆ బిడ్డను చూశాను. ఆ మహిళా దినోత్సవం రోజున పుట్టింది నా బిడ్డ, ఆరాధ్య జోయస్. ఆ పాప ముఖాన్ని చూశాను. నా జీవితంలోనే అత్యంత సంతోషకరమైన రోజు ఏదైనా ఉంది అంటే నా పెద్ద బిడ్డ ఆరాధ్య జోయస్, మా అమ్మ మా ఇంట్లోకి వచ్చిన రోజు బ్రదర్. అంతకంటే గొప్ప సంతోషం కలిగిన రోజు ఇంకోటి లేదు. ఆ తర్వాత మళ్ళీ నాకు కొడుకు పుట్టిన తర్వాత వాడిని చూసాక ఇంకా సంతోషం అనిపించింది. బిడ్డ, పాప, బాబు, వాళ్ళిద్దరిని చూసినప్పుడే మా భార్య అంటూ ఉంటుంది, మనకి ఎందుకే 2 పిల్లలు ఉన్నారు, చిన్న పరిచర్య ఉంది, బతకడానికి కావాల్సిన పర్లేదు కదా, మనం అడుగు తినే వాళ్ళం కాదు కదా, నీకెందుకయ్యా కొంచెం ఆలోచించరాదు అని చెప్తా ఉంటుంది. నేనేమంటానంటే, వచ్చిన వాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతుంటారు, పరిచర్ని నేను ఆపలేను. ఏమో నాకు ఈ భారాన్ని పెట్టాడు దేవుడు, అందరికి ఉండదు ఈ భారం. మీరు అన్నట్లుగా మీరున్నంత వరకు ఇలాగే కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటారు. ఎన్ని కేసులు వచ్చినా, ఏం ఇబ్బందులు వచ్చినా. ఇప్పుడు నేను ఒక లాయర్ని బ్రదర్, ఏ కేసు పెడతారు నా మీద? నేనేమన్నా అంటే పైన బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా, పెట్టనండి, ఏమైంది, ఆర్ఎస్ఎస్ ఉంది కదా, ఇప్పుడు హిందూయిజం ఎక్కువ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక విషయం, మత మార్పిడి నిరోధక బిల్లులు తీసుకొచ్చారు. రాజస్థాన్లో మత మార్పిడి నిరోధక బిల్లును పెట్టేశారు. బ్యాప్టిజం తీసుకోవాలి అని అనుకుంటే, యేసుక్రీస్తు నమ్ముకోవాలి అనుకుంటే 2 నెలల ముందే ఎంఆర్ఓకి అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్తున్నారు. మత స్వేచ్ఛ ఏమైంది? ఎవడైనా గవర్నమెంట్కి చెప్పకుండా క్రైస్తవంలోనికి మారితే 2 నుంచి 7 ఏళ్ల జైలు శిక్ష, 50,000 జరిమానా అంటున్నారు. ఎవరు మాట్లాడరు. మరి ఇలాంటిది ఒక బిల్లు వచ్చిందని క్రైస్తవులకు ఎవరు చెప్పరు. మార్చి 1 తారీఖున బిశ్రాంపూర్ అనే ఒక గ్రామం ఉంది ఛత్తీస్గఢ్లో. 4,500 మంది ఉంటారు ఇక్కడ. ఆవులను కోసుకొని తింటున్నారు వీళ్ళు, వీళ్ళని బ్రతకనివ్వద్దు, మనం ఒక 5,000 మంది నుంచి 50,000 మంది వరకు వెళదాం ఆ ఊరికి, ఇళ్లలోనికి దూరి ఆడవాళ్ళని బయటికి తీసుకొచ్చి మానభంగాలు చేద్దాం, రేపులు చేద్దాం, క్రైస్తవ ఆడబిడ్డల్ని కోడల్ని మానాలతో ఆడుకుందాం, చిన్నపిల్లల చేతులు నరుకుదాం అని పిలుపునిచ్చాడు ఆదేశ సోని అని. ఆ విషయం మేము మాట్లాడిన తర్వాత నేను అలా అనలేదు అని బ్యాక్ స్టెప్ తీసుకున్నాడు. మరి అలాంటి విషయాలు ఎవరు చెప్పాలా? ఇప్పుడు దేశంలో బ్రదర్ మరొక మణిపూర్ని తయారు చేసినట్లుగా తెలంగాణని, ఆంధ్రాని తయారు చేయాలని చూస్తూ ఉన్నారు. మరి ఇలా జరుగుతుంది, మనం యూనిటీగా ఉండాలని ఎవరు చెప్పాలా? నాకు ఇప్పుడు
తెలియకుండా ఉంటే బాగుండు బ్రదర్, నేనేమి చెప్పను. నాకు తెలుస్తుండేసరికైనా సమస్య అవుతుంది. నాకు తెలిసింది ఇది అందరికీ తెలియాలా, ఖచ్చితంగా దీనివల్ల ప్రమాదం జరగబోతా ఉంది, వీళ్ళకి అర్థం కావాలా ఈ విషయం గురించి. మన వాళ్ళు ఇప్పుడు మాట్లాడకపోతే ఎప్పుడు మాట్లాడతారు. మీరు ఇందాక అడిగారే, నన్ను చాలా మంది అన్నారు వీడు క్రైస్తవుడు ఏంటి, వీడు ఒక గురువు, వీడు అసలు క్రిస్టియనే కాదు అని వీడియోలు చేశారు. వీడు పెద్ద రాబందీడు, అజయ్ బాబు గారు క్రైస్తవుల్ని పీక్ తింటా ఉంటాడు ఫోన్ పేలు గూగుల్ పేలు పెట్టి అని ఇప్పటికీ వీడియోలు చేసేవాళ్ళు ఉన్నారు నా మీద. ఇంకొంతమంది ఆడి రౌడీ ఆడి పెద్ద రౌడీ. నిజమే బ్రదర్, నేను చిన్నతనం నుంచి కూడా రౌడీలాగే బ్రతికాను. క్రైస్తవ్యంలో కూడా దుడుకు పేతురులాగా ఉంటాను. క్రీస్తు అంటే నాకు పిచ్చి బ్రదర్, నేను ఆయన మాట అంటే ఊరుకోలేను. ఒకవేళ రేపొద్దున నరకానికి పొమ్మంటే కూడా పోతాను నేను. అట్లా అని చెప్పి ఎవడి కొంపల కోల్చుట్లా, ఎవరిని రోడ్డు మీద పడి బూతు పంచాంగం తిట్టట్లా, నేను ఎవరిని నాశనం చేయట్లా. మా వాళ్ళ జోలికి వస్తే మాత్రం నేను ఊరుకోను. నువ్వు దెబ్బ కొడితే నేను 2 దెబ్బలు కొడతా. యేసు ప్రభు ఏమంటాడంటే ఒక చెంప మీద కొడితే ఇంకో చెప్ప చూపించమన్నాడు అన్నాడు కదా. నేను పాస్టర్ని, అదే పాటించాలిగా. కానీ ఎవడైనా వచ్చి అట్లాగే నా చెంప మీద కొట్టాలని చూస్తే చేయి నరికి చేతిలో పెడతాను నేను. కొంతమంది పాస్టర్స్ పేరు చెప్తాను, అంటే వారి గురించి మీ మనసులో ఏమనుకుంటున్నారు? నాకు అసలు పాస్టర్స్ గురించి పెద్దగా తెలియదు. అంటే బాగా పేరు కలిగినటువంటి పాస్టర్ పేర్లే చెప్తాను నేను. వాళ్ళ గురించి మీరు ఏమనుకుంటున్నారు? అంటే ఇప్పుడు కల్వరి సతీష్ గారు ఉన్నారు, వారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏమనుకుంటారు? ఒక మాటలో, 1 word. అంటే మంచోడనా లేకపోతే బిజినెస్ మ్యాన్ ఎట్లా ఉంటాయి? అందరూ మంచోళ్ళే బ్రదర్, అందరూ మంచోళ్ళే. బతకడం తెలిసిన మంచోడు. ఫస్ట్ ప్రవీణ్ కుమార్ గారిని బతకడం తెలిసిన మంచోడు. బెల్లంపల్లి ప్రవీణ్ గారు ప్రేమ కలిగిన మంచోడు. రాజమండ్రి జాన్ వెస్లీ గారు తెలివి కలిగిన మంచోడు. కిరణ్ పాల్ గారు జ్ఞానం కలిగిన మంచోడు. చనిపోయినటువంటి హోసన్న గారు అపోస్తలుడు. పాస్టర్ అజయ్ బాబు గారు రౌడీ పాస్టర్. మళ్ళీ ఆ ట్యాగ్ లైన్ ఏంటి? రౌడీ పాస్టర్ అని. అంతే, నేను రౌడీని బ్రదర్. క్రైస్తవుల జోలికి వస్తే ఊరుకోను. ఏ పాస్టర్ కి ఆ ట్యాగ్ లైన్ లేదు పక్కన రౌడీ అని. నేను అంతే బ్రదర్, నన్ను అసలు పాస్టర్ గా చూడాల్సిన అవసరం కూడా లేదు. ఎవరో నలుగురు నాకు తెలిసి. అజయ్ బాబుకి మానవత్వం ఉందా? మానవత్వం అంటే ఆకలితో వచ్చిన వాడు నన్ను చంపేవాడైనా కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తాను బ్రదర్. నాకు తెలిసి బాగా సెన్సిటివ్, విపరీతమైన సెన్సిటివ్. మానవత్వం అంటే రోడ్ల పక్కన ఎవరన్నా అడుక్కున్నాడు కనపడితే జేబులో ఉన్నదంతా ఇచ్చి వెళ్ళిపోతాను, దేవుడే సాక్షి. సోషల్ మీడియా మీద మీ అభిప్రాయం ఏంటండి? సోషల్ మీడియా రాత్రికి రాత్రి హీరోలను చేసిద్ది, రాత్రికి రాత్రి జీరోలను చేస్తుంది. ఆ సోషల్ మీడియా ద్వారా మీరు ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి సుపరిచితం అయ్యారు, అవునా? ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు. సోషల్ మీడియాలో పాజిటివిటీ ఎక్కువ ఉందా, నెగిటివిటీ ఎక్కువ ఉందా? సమానంగా ఉంటాయి బ్రదర్. నా గురించి, మీ గురించి అయితే సమానంగా. నా గురించి తెలిసిన వాళ్ళు అజయ్ బాబు బంగారం అంటారు. నా గురించి తెలియని వాళ్ళు, నా మాట కొంచెం కటువుగా ఉంటుంది అనుకునే వాళ్ళు, వాడు పెద్ద వేస్ట్ నా కొడుకు అని అంటారు. మీ ఫైనాన్షియల్ స్టేటస్ ప్రజెంట్ ఎలా ఉంది? నేను బ్రతకడానికి ఎవరి దగ్గర చేజాపాల్సిన అవసరం లేదు. అంటే ఈ సంఘాల మీదనే మామూలుగా సేవ చేసుకుంటేనే మీరు అంటే సంఘ పరిచర్య. ఎవరైనా మీకు తెలిసి పొలం ఉంది బ్రదర్, మాకు కొంత పొలం ఉంది. పొలం మీద నిన్నే రైతు బంధు కూడా పడ్డది కొంత. అలాగే 2 ఇళ్ళు ఉన్నాయి, రెంట్లు వస్తాయి. వీటితో పాటుగా సంఘాలు 2 సంఘాలు ఉన్నాయి. ఆరాధన జరిపినప్పుడు కొద్ది గొప్ప కానుకుంటుంది. వీటితో పాటుగా యూట్యూబ్ ఛానల్స్ లో ఫోన్ పే, గూగుల్ పే ద్వారా కొంత ఆర్థికంగా నాకు సహకారం పంపించే వాళ్ళు ఉంటారు. అంటే చాలా మంది ఇలా చెప్పరు పాస్టర్స్. ఏదన్నా ఒక అవసరం ఉంటే మా అన్నయ్యలు ఉన్నారు, 2 అన్నలు ఉన్నారు. అన్న నాకు కొంచెం కావాలన్నా అంటే నాకు ఎంతైనా పంపించేంత స్తోమత నా అన్నలకు ఉంది. పూర్తి స్థాయిలో భవిష్యత్తులో రాజకీయాల్లోకి సేవ, దేవుని సేవ. రెండవ అవకాశం వస్తే బ్రదర్ లేదు. నేను ఎంపీగా పోటీ చేసింది, ఎమ్మెల్యే పోటీ చేసింది కూడా కేవలం వాయిస్ వినిపించడానికి అంతే. భవిష్యత్తులో రాజకీయాల మీద లేదు బ్రదర్. సో మొత్తానికి అన్ని మాట్లాడేశారు, చాలా మాట్లాడారు. మరి మీతో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, తప్పకుండా మీ మీద త్వరలో అటాక్లు అయితే జరగబోతాయి అనేది ఒకటి అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ మీరు తగ్గట్లా, కాంప్రమైజ్ అవ్వట్లా. చాలా అంటే దాడి చేయాలని నేను కోరుకోవట్లేదు. చెప్పండి ఓపెన్ గా. కోరుకోవట్లేదు. నేను దాడి చేయాలని, చేయమని నేను ఎవరిని ప్రేరేపించట్లేదు. ఎందుకంటే మీ నమ్ముకున్న సిద్ధాంతం, మీ నమ్ముకున్న దేవుడి గురించి హిందువులని ఎక్కువ బాగా దోషం చేస్తారు. అసలు నేను హిందువుల మాట కూడా అసలు ఈ విషయం మొదటి నుంచి మీతో నేను ఏకీభించట్లేదు, ఏకీభించను కూడా. పాస్టర్ అజయ్ బాబు టార్గెట్ ఏంటి అసలు? అందరూ బాగుండాలి బ్రదర్, అంతే. మమ్మల్ని కూడా బ్రతికినే ఉండి, క్రైస్తవుల్ని, ముస్లింస్ ని, దళితుల్ని బ్రతికినే ఉండి. ఇవాళ కూడా గుర్రం ఎక్కువ వచ్చాడు దళితుడు అని నోట్లో మూత్రం పోయేటువంటి బ్రదర్. ఇవాళ కూడా ఆకలి అవుతుంది, ఒక ముద్దన్నం పెట్టండి అని లైన్ లో నిలబడితే జై శ్రీరామ్ అంటేనే నీకు అన్నం పెడతామని చెప్పడం ఏంటి? ఏ రోజు కూడా మీరు క్రైస్తవులు కాబట్టి మీకు ఏమి అమ్మం, సరుకులు అమ్మం అని చెప్పడం ఏంటి? ఎందుకు చంపుతారు? మేమేం తప్పు చేసామని చంపుతారు?
మేము భారతీయులం కాదా? భారతదేశంలో పుట్టి పెరగలేదా? మాకు ఎక్కడ హక్కులు లేవా? ఏ మనిషికైనా కూడా ఒక డ్రీమ్ ఉంటది. నేను నాకు అది ఆ డ్రీమ్ ఉంది, అది నేను ఫుల్ఫిల్ అవ్వాలి అని. అట్లా పాస్టర్ అజయ్ బాబుకి దేవుని ముందు నిలబడ్డప్పుడు మంచి పని చేసావని ఆయన నన్ను ఒక మాట అన్నాడు. అంతే డ్రీమ్. ఇంకా అంతే, డబ్బులు సంపాదించాలి, ఏం చేసుకో. మిగతా పాస్టర్ లాగా ఒక 10 కార్లలో ఈ రోజు కాన్వాయ్ ఉండాలి. దేవుడైన యెహోవా సాక్షి, ఇట్లాంటి ఆయన పేరు చెప్పి కోరికలు ఏం అబద్ధం లేవు. చెప్పలేను నేను. దేవుడైన యెహోవా సాక్షి. ఇప్పటికిప్పుడు చచ్చిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. నాకు దేని మీద ఆశ లేదు. చావంటే వాస్తవంగా చెప్తున్నాను, చాలా ఇష్టం నాకు. చనిపోయిన తర్వాత ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఆ స్థితి ఎలా ఉంటుందో చూడాలని ఆశ బాగుంటుంది బ్రదర్. నాకు చావంటే ఇష్టం. పరలోకం ఎలా ఉంటుందో చూడాలి, పరదేశం ఎలా ఉంటుందో చూడాలి, దేవదూతలు ఎలా ఉంటారో చూడాలి, అసలు చనిపోయిన తర్వాత ఏం జరిగిద్దో తెలుసుకోవాలి. ఇది బాగా ఇష్టం. చావంటే బాగా ఇష్టం. బతికంటే నాకు ఎట్లా ఉంటుంది అంటే, కడుపు నిండా తిన్న తర్వాత ఇంకా అన్నం పెడితే ఎలా అనిపిస్తుందో, అవసరమా ఈ లైఫ్ అనిపిస్తూ ఉంటుంది. బైబిల్తో పాటు రామాయణం, మహాభారతం ఇవి కూడా బాగా చదివినట్టున్నారు. అంటే ఎదుటి వారికి కౌంటర్స్ ఇవ్వాలి కాబట్టి ఆ ఇచ్చే క్రమంలో తెలుసుకోవాలి కదా. తెలుసుకున్నాను. ఆటోమేటిక్ గా హిందువుల గురించి కూడా పూర్తిగా తెలుసుకున్నారు, అందుకే ఇంత గర్జిస్తున్నారు అనమాట. ఫైనల్ గా అజయ్ బాబుని రాబోయే రోజుల్లో ఎలా చూడొచ్చు? ఎలాగే చూస్తారు బ్రదర్. మార్పు ఉండదు. ఎలాంటి మార్పు? ఎటువంటి మార్పు ఉండదు. మారితే ఈ డ్రెస్ లేకుండా మారుతాయేమో. ప్రతి వీడియోలో ఇలాగే కూర్చోలేం కదా. అంతే అంతే. మరి వాటికి బహుమతి రూపంలో మీకు చాలా దారుణమైన ఘోరాలు జరుగుతాయి. మరి ఆ బహుమతులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాను. ఏంటి మీ అంత బలం ఏంటి? అసలు ఎవరున్నారు మీ వెనక? ఎవరు నడిపిస్తారు? దేవుడే ఉన్నాడు బ్రదర్. ఏంటి మీ యొక్క మంది ఏమన్నా ఉన్నారా వెనక? గన్నులు పట్టుకొని తిరుగుతున్నారు నా వెనక. చూసారు ఎంతమంది ఉన్నారు సెక్యూరిటీ మా ఇంటి దగ్గర. అంటే ఏ మనిషికి వెనక ధైర్యం లేకపోతే ఇట్లా మాట్లాడరు కదా. ఏదో ఒకటి దేవుడే ధైర్యం బ్రదర్కి. అంతే. నడు రోడ్డు మీద నన్ను పట్టుకుని కొట్టినా 10 మంది రారు బ్రదర్. పొలిటికల్ పార్టీ సపోర్ట్ లేదు, ఎటువంటి ఏ పార్టీ సపోర్ట్. పరిచయాలు అయితే ఉన్నాయి. అన్ని ఎవరితో మాట్లాడాలి చెప్పండి, మీకు ఏమైనా పని ఉందా? చేసి పెడతాను. పరిచయాలు అయితే ఉన్నాయి, కానీ పొలిటికల్ సపోర్ట్ అడగరు. నేను నాకు తెలిసి ఖమ్మంలో తుమ్మల నాగేశ్వర గారి కోసం పెట్టిన అతిపెద్ద మీటింగ్ నేనే పెట్టాను. ఆయన గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా, ఎంపీగా, మినిస్టర్ అయిన తర్వాత ఈ రోజు వరకు ఎప్పుడైనా ఆయనకి నేను కనపడ్డానేమో అడగండి. ఒకవేళ సేవలోకి రాకుండా ఉంటే, అంటే మీరు పాస్టర్ గా ఇట్లా మారక ముందు రాజకీయాల్లో ఉన్నారు, రాజకీయాల్లో ఉండుంటే ఈ రోజు మీరు ఏ స్థాయిలో ఉండేవాళ్ళు? నన్ను ఎక్కడ తినిస్తారు బ్రదర్? నేను ఏమన్నా కమ్మనా, రెడ్డినా, వెలమనా? నేను ఒక బీసీని. ఎక్కడున్నా ఇదే స్థాయిలో ఉండేవాడిని, ఇంతకంటే ఎక్కువే ఉండదు. అప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు మీ కెరియర్ బాగుందా? సేవకుడుగా ఉన్నప్పుడు మీ కెరియర్ బాగుందా? కెరీర్ ఎప్పుడు బాగాలేదు బ్రదర్. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను అంతే. అంతే. ఫుల్ఫిల్డ్ గా ఇంకా కెరియర్ అయితే ఇంకా సెటిల్ అవ్వాలా? కెరీర్ అంటే ఏంటి బ్రదర్? నేను మనస్ఫూర్తిగా చనిపోవడానికి ఒక మనిషి ఎప్పుడైతే రాధా మనోహర్ దాస్ నాకు చాలా క్లోజ్. రాధా మనోహర్ దాస్ తో మాట్లాడి మీలాంటి వారికి ఒక 10 లక్షలు 15 లక్షలు ఆర్థిక సాయం చేపిస్తా, హిందూయిజంలోకి వెళ్ళిపోతారా? ఆడే రోడ్డు పక్కన చెక్కల వేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఇట్లా ఆడు నాకేమిస్తాడు? వాడికి ఏమన్నా కావాలని అడగండి, నేను ఇస్తాను. అంటే ఈ డబ్బులు ఇచ్చే ఇది ఎవరికి కనపడకుండా, మూడో కంటికి తెలియకుండా రాధా మనోహర్ దాస్ తో నేను మాట్లాడి ఒక 10 లక్షలు 15 లక్షలు నేను ఇప్పిస్తా హిందువులు. దానికి ఇంకొక ₹1,00,000 ఎక్స్ట్రా వేసి నేనే ఇస్తా. క్రైస్తవుల జోలికి రావద్దని చెప్పండి వాడికి. డబ్బుల కోసమే కదా వాడు వేషాలన్నీ. మీరు కూడా డబ్బుల కోసం అంటే? నేను డబ్బు కోసం చేస్తున్నాను మీకు అట్లా అనిపిస్తుందా? డబ్బు కోసమే చేస్తాను. మీరు ఇప్పుడు రాధా మనోహర్ దాస్ ని డబ్బు కోసమే, అతను కూడా అతను ధర్మం కోసం విరుచుకు పడుతున్నాడు అని అనుకోవచ్చు కదా. డబ్బుల కోసం ఎందుకు అంటున్నారు మీరు? మనం బతుకుదాం, 10 మంది. మీరు ఎట్లయితే అతను అన్నారు, అతను కూడా నువ్వు డబ్బుల కోసం అంటాడు. మనం బ్రతకాలి, 10 మంది బ్రతకాలనుకునేది ధర్మం. మనం మాత్రమే బతకాలి, 10 మంది చావాలనుకునేది ఎట్లా ధర్మం అవుతుంది బ్రదర్? అంటే డబ్బులకు అమ్ముడుపోరు పాస్టర్ అజయ్ బాబు. తీసుకొని రండి సూట్ కేసులు, అడ్రస్ చెప్పానా, తీసుకొచ్చి అక్కడ పెట్టండి. సో ఫైనల్ గా క్రిస్టియన్ సమాజం కోసం హిందువుల్లో ఉన్నటువంటి చాలా మంది, కొంతమంది మీ ఎవరైతే మీ క్రిస్టియన్ల మీద చెడుగా ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి ఫైనల్ గా మీరు ఇచ్చే సందేశం? క్రైస్తవుల జోలికి రావద్దు, ముస్లింల జోలికి రావద్దు, దళితుల జోలికి కూడా రావద్దు. నేను మీ జోలికి రాను. ఒకవేళ వస్తే మీరేం చేస్తారు? ఒకవేళ వస్తే ఆల్రెడీ మీరు ఏం చేస్తారో మీకు అదే చేస్తాం, అంతకుమించి ఏం చేస్తాం? టిట్ ఫర్ టాట్. కుక్క కరవడానికి వస్తే ఏం చేద్దాం? కుక్క, మీరు వీధిలో వస్తున్నారు, కుక్క కరవడానికి వచ్చింది, ఏం చేస్తారు? అంతే చేస్తాం. అంతే, దేనికైనా సిద్ధమే. అంతే, అసలు ఇంకా భయపడడానికి ఏముంది? దేనికైనా తెగించి రెడీగా ఉన్నారు. నేను మీకు విషయం చెప్తాను. నేను చచ్చిపోతే పిల్లలిద్దరిని తీసుకొని మీ ఇంటికి వెళ్ళిపోయి మీ అమ్మ నాన్నలతో సుఖంగా బతుకని చెప్పాను మా పాస్టర్ అడిగి చూడండి.
ఎంతకంటే ఏం చెప్పాలి, నట్టింట్లో కూర్చొని చెప్తున్నాను మీకు. ఉమ్, నాకు ఏదైనా నేను చచ్చిపోతే పిల్లలిద్దరిని తీసుకొని చక్కగా మీ ఇంటికి వెళ్ళిపోయి అమ్మా నాన్నలతో బతుకు అని చెప్పాను. ఇంకెంతకంటే ఏం చెప్పాలి. ఉమ్. అన్నిటికీ తెగించి రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఆ ఆ స్థాయిలో మీరు మాట్లాడారు అంటే ఇంకా మీరు జీవితాన్ని కూడా వదిలేసినట్టే. ఇంకంతే, ఏం లేదు నా దగ్గర. రైట్, థ్యాంక్ యూ Thank అజయ్ you. బాబు గారు. మీ యొక్క విలువైన సమయాన్ని మా శశి టీవీ ద్వారా మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ అన్న. చాలా మంచి విషయాల మీద Thank you very much. మాట్లాడుకున్నాం. సో ఫ్రెండ్స్, ఇది పాస్టర్ అజయ్ బాబు గారితో ఇంటర్వ్యూ. ఆయన నేను అడిగినటువంటి ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పారా, లేదంటే ఆయన ఏం చెప్పాలనుకున్నారో, అసలు ఆయన మనసులో ఉన్నటువంటి చాలా విషయాల్ని నేనైతే చాలా కొత్తగా మాట్లాడించే ప్రయత్నం అయితే చేశాను. ఆయన మాట్లాడినటువంటి మాటలపై మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.